విజ- అలాగే విజయరాజ్ సార్కి ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాస్ గుల్లపల్లి. నా వాయిస్ ఓకే అయితే ఎవరైనా నాతో చాట్ చేయండి. మీకు అందరికీ నా వాయిస్ ఓకేనా? ఒకసారి చాట్ చేయండి వాయిస్ ఓకే అని. ఇంకా చాలా మంది ఉన్నారు వచ్చేవాళ్ళు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రైట్, చాలా మంది ఉన్నారు. ఎవరన్నా మన డౌన్లైన్స్ ఎవరైనా రాకపోతే ఒకసారి మీరు కాల్ చేసుకోండి. అందరు మెడిటేషన్ అయిపోయిన తర్వాత జిమ్కి వస్తున్నారు. మెడిటేషన్కి వచ్చి మెడిటేషన్ చేస్తే కదా మనకు మన డ్రీమ్స్ అనేటి ఐఐటి. మెడిటేషన్ వరకు తక్కువ వచ్చి మెడిటేషన్ తర్వాత ఎక్కువ మంది వస్తున్నారు. ఒకసారి కాల్ చేసుకోండి అందరికి. జూమ్ అంటే కూడా మనకు ఒక మంచి ఈవెంట్ లాగానే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, నా వాయిస్ ఓకే, నాకు అర్థమైపోయింది. రైట్, మనం సెషన్లోకి వెళ్దాం. ఆ, చిన్నగా నాకు కొంచెం టెస్ట్ మోని కొంచెం చెప్తా నేను. నా పేరు శ్రీనివాస్ అండి. ప్రాపర్ చెప్పదండి. ఆ, ఉన్నటువంటి ఫ్యామిలీ చాలా పేద కుటుంబం. దాంట్లో నుంచి వచ్చిన మేము ఆ, చాలా కష్టాలు ఎదుర్కొన్నాం ఒకప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అండి, ఎవరు చాట్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నా వాయిస్ ఓకే అని నాకు అర్థమైపోయింది. మనం స్టేషన్లోకి వెళ్దాం. మీరు వినండి, మెసేజ్ చేయకండి. రైట్, ఓకే, కాసేపు మనం హ్యాపీగా మాట్లాడుకుందాం. నా వాయిస్ కూడా ఓకే ఉంది. రైట్, అయితే దగ్గర చెప్పదండి ఊరు మనది, మాది ఆ, పెద్ద కుటుంబం. ఆ, పేద కుటుంబం, చాలా కష్టాలు ఉండే అందులోకి వచ్చిన వ్యక్తి నేను. చిన్నప్పటి నుంచి కూడా ఒకటే కోరిక. దాదాపు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వెళ్ళి ఒకటే కోరిక ఉండేది. ఆ కోరిక పేరు డబ్బు. డబ్బు సంపాదించాలి, పేదరికాన్ని ఆ, జయించాలి అనేటటువంటి ఒక ఒక మైండ్ సెట్ నాకు చిన్నప్పటి నుంచే ఉంది. చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఆ, నేనైతే చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా మైండ్ సెట్ అంతా కూడా ఫస్ట్ డబ్బు వినే ఉండేది. ఆ, కొంచెం సొసైటీలో మంచి పేరు ఉండాలి ఆ, అనేటటువంటి మైండ్ సెట్ నాది. చిన్నప్పటి నుంచి ఉండే క్రమంలో సపోర్ట్ చేయలేదు ఫ్యామిలీ. మేమందరం ఎక్కువ మంది, నాన్న ఒక్కడు పని చేస్తే మేమందరం తినాలి కాబట్టి కష్టంగా గడిచిన రోజులు. తర్వాత ఆ, నాకు 14 ఇయర్స్ అప్పటి నుంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. 14 ఇయర్స్ అంటే బాగా చిన్నప్పుడు, కనీసం మిసాలు కూడా రాలేదు. అప్పటి నుంచి వర్క్ అనేది నాకు అలవాటైంది. ఫస్ట్ ఒక కంపెనీ, ఒక పురుగు మందు కంపెనీ, సింజంటా కంపెనీలో పనిచేయాల్సి వచ్చింది. ఒక పోస్టర్ బాయ్గా. పోస్టర్ బాయ్ అంటే ఒక చేతికి ఒక బకెట్ వేసుకొని భుజం మీద పోస్టర్స్ వేసుకొని పోయి పోలుకు అతుకు పెట్టాలి. ఆ పనిలో ఫస్ట్ చేరవలసి వచ్చింది. ఎందుకంటే పరిస్థితులు, ఇంట్లో ఉన్న పరిస్థితులు, డబ్బు కోసం పని చేయాల్సి వచ్చింది. స్టడీయా డబ్బా అంటే అప్పుడు డబ్బు అవసరం పడ్డది. ఎందుకంటే అప్పుడు ఎవరైతే ఇంటికి కొంచెం పెద్దగా ఉంటారో వాళ్ళు పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. ఆ, నాన్న ఒక్కడు చెప్తే సరిపోదు అనేటటువంటి దాంట్లో కొంచెం సపోర్టింగ్ అయిద్దని చెప్పేసి మేము కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం చిన్నప్పుడే. సింజెంటా కంపెనీలో పోస్టర్ బాయ్ గా తయారైన నాకు తర్వాత సింజెంటా కంపెనీ దాంట్లో దాదాపు ఒక 4 ఇయర్స్ పనిచేయాల్సి వచ్చింది. పోస్టర్ బాయ్ నుంచి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ వరకు ఎదగడం జరిగింది దాంట్లో. 4 ఇయర్స్ సింజెంటా పెస్టిసైడ్స్ లో పనిచేసిన తర్వాత దానిలో ఇంకా ప్రమోషన్కి పోదామంటే నాకు స్టడీ లేదు. ప్రమోషన్ వచ్చేది, స్టడీ ఉంటే దాంట్లోనే ఉండేదేమో. స్టడీ తక్కువ ఉంది కాబట్టి నా లేదు, స్టడీ లేకుంటే నీకు ఆ ప్రమోషన్ రాదు అని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి వెళ్ళి 16 17 సంవత్సరాలకి సుల్తానాబాద్ లో కావేరీ సీడ్స్ అనే దాంట్లో సేల్స్ ఆఫీసర్ గా చేయడం జరిగింది. సేల్స్ ఆఫీసర్ గా కావేరీ సీడ్ లో ఒక 2 ఇయర్స్ చేసిన తర్వాత అప్పుడు షాపులలో కూర్చుంటే ఈ డీలర్స్ ఉండేవాళ్ళు. డీలర్స్ దగ్గరికి పోయి కలెక్షన్ కోసం లేకపోతే స్టాక్ కోసం పోయేటప్పుడు
ఆ డీలర్స్ ఏం చేస్తారంటే ఒక బ్రాస్లెట్, ఒక ఉంగరం, ఒక చైన్ వేసుకొని షాప్ లో కూర్చుందరు. కూర్చున్నప్పుడు నాకు ఒకటే అనిపించేది, ఆ డబ్బు బాగుంది దీంట్లో, ఫర్టిలైజర్ షాప్ లో డబ్బు బాగుంది. అసలు నా లైఫ్ మారాలంటే నేను ఫర్టిలైజర్ షాప్ పోవాల్సింది ఎట్లయినా అని చెప్పేసి అప్పుడు ఫర్టిలైజర్ షాప్ మీద నాకు కోరిక బలంగా కలిగింది. ఫర్టిలైజర్ షాప్ పెట్టాలి, ఎట్లయినా ఫర్టిలైజర్ షాప్ పెట్టాలి, పెట్టాలి అనేటటువంటి మైండ్ సెట్ తోటి ఉన్న నేను దాన్నే ఎప్పుడు కలగంటూ ఉన్నా. నేను ఎట్లయినా ఫర్టిలైజర్ షాప్ పెట్టాలి, కానీ డబ్బులు లేవు. వచ్చిన జీతం అల్లికల్లి సున్నా సున్నా అవుతుంది. ఆ పెట్రోల్ కు దానికే సరిపోతలేవు. అప్పుడు తక్కువ, ఎంత 900 1000 రూపాయలు ఉండే జీతం అంతే నెలకు. అప్పుడు ఖర్చులు తక్కువ. అప్పుడు అన్ని కూడా కొంచెం తక్కువ ఉండే, జీతం కూడా తక్కువ ఉంది. ఖర్చులు తక్కువ ఉన్న టైంలో సరే అని చెప్పేసి ఫర్టిలైజర్ షాప్ అయితే బలంగా నాటకపోయింది మనసులో. ఒక బీజం పడ్డది ఆ డీలర్లను చూసి. నేను కూడా ఇట్లా బ్రాస్లెట్ వేయాలి, నేను కూడా చైన్ వేయాలి, నేను కూడా కార్లో తిరగాలి అనేటటువంటి మైండ్ సెట్ అనేది నాకు అప్పుడు అది తాకింది. అప్పుడు వెస్టీజ్ గురించి నాకు ఎవరు చెప్పలేదు. అప్పుడు అదే నా గోల్, నా డ్రీమ్ అనేది అదే, నా గోల్ అదే. డ్రీము గోలు పండుకుంటే లేస్తే నేను డీలర్ అని కలగనేవాడిని. కలగంటూనే ఆ ఒక మళ్ళీ ఒక 4 ఇయర్స్ విశ్వాస్ అనే సంస్థల గ్రోమర్ లాగా ఉంటది. మీకు చెప్పాలంటే గ్రోమర్, ఇప్పుడు ఊరూరికి గ్రోవర్స్ ఉంటాయి కదా, గ్రోమర్ కౌంటర్ లాగా విశ్వాస్ అనే కౌంటర్లు వచ్చినాయి. దానిలో సెంటర్ మేనేజర్ గా చేయాల్సి వచ్చింది. సెంటర్ మేనేజర్ అంటే పెద్ద పోస్ట్ ఏం కాదు, అంత ఆఫీస్ బాయ్ అనుకోవచ్చు. అట్లా అనుకునేటటువంటి అదొకటి చేయాల్సి వచ్చింది. ఎట్లయినా కానీ నేను షాప్ సైడ్ పోవాలి, నేను షాప్ పెట్టాలనే కాన్సెప్ట్ నాది. ఆ షాప్ పెడితేనే మా ఇంట్లో ప్లస్ నాది పేదరికం పోతది అనేటటువంటి మైండ్ సెట్ లో ఉన్న నేను డిసైడ్ అయినా పెట్టాలి అని చెప్పేసి. కరెక్ట్ 2020 2001 సారీ 2011 నేను షాప్ పెట్టడం జరిగింది. ఈ ఫోటో లాస్ట్ షాప్ తీసేసేటప్పటి 2011. 20 ఇయర్స్ లోపు ఆ ఫర్టిలైజర్ షాప్ ఓపెన్ చేసిన ఏకైక వ్యక్తిని నేను. నాకు 20 ఇయర్స్ లోపు ఫర్టిలైజర్ షాపే ఓపెన్ చేసిన నేను. అంతటి డ్రీమ్ పెట్టుకున్నటువంటి వ్యక్తిని. 19 ఇయర్స్ కి షాప్ ఓపెన్ చేసి చిన్నగా ఒక కౌంటర్ పెట్టి చిన్నగా దాన్ని నేను ఎట్లయినా ఈ షాపును పికప్ చేయాలని చెప్పేసి పొద్దున్న లేసి ఊర్ల పొడి తిరిగి ఆ ఆ షాపును పికప్ చేద్దాం అనేటప్పటికి దాదాపు ఒక 3 4 ఇయర్స్ మంచిగా పికప్ అయ్యే మూమెంట్ కి అయింది. అయిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత ఆ, చిన్నగా ఇక గిరాకీలు స్టార్ట్ అవుడు. ఓకే, షాప్ సెట్ అయ్యే టైంకి ఫస్ట్ ఈ ఫర్టిలైజర్ షాపులో ఎట్లుంటదంటే ఫస్ట్ ఫార్మర్ వచ్చి మా ఈ డీలర్ ని కన్విన్స్ చేస్తాడు. ఒకసారి 2 సార్లు 3 సార్లు కొన్న తర్వాత 4వ సారి కన్విన్స్ చేస్తాడు. కన్విన్స్ చేసిన తర్వాత అది ఒక సంవత్సరం జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత 2వ సంవత్సరం అదే రైతు మళ్ళా డిమాండ్ చేస్తాడు. డిమాండ్ ఏంటిదంటే, నువ్వు నాకు ఇత్తవా ఇవ్వవా, ఉద్ర ఇస్తవా ఇవ్వవా అని చెప్పేసి డిమాండ్ చేస్తాడు. అదే రైతు మళ్ళా 3వ సంవత్సరం బ్లాక్ మెయిల్ చేస్తాడు. నువ్వు ఇవి ఇత్తనే అవి ఇత్తా అని చెప్పేసి అనే కాన్సెప్ట్ ఒకటి నాకు బలంగా ఎదురైంది షాప్ లా. దాదాపు ఒక 11 సంవత్సరాలు షాపు మనస్ఫూర్తిగా రన్ చేసిన. చేంజ్ అయితే లైఫ్. నేను ఏదో బాగా పొడుద్దాం అని చెప్పేసి షాపు పెట్టి ఆ ఏమో చేయాలనుకుంటే అది నన్నే ఒడిచింది. ఆ కరెక్ట్ గా ఓకే, అంతా కానీ వాళ్ళకు బ్లాక్మెయిల్ చేసిన, డిమాండ్ చేసిన, ఏది చేసినా షాపును రన్ చేద్దాం, ఎట్లయినా సెట్ చేద్దాం అని అనుకునే టైంకి కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత నాది 3 సెటర్ల షాపు దాన్ని పెద్దగా చేసిన నడిపిస్తున్న టైంలోనే దాదాపు ఒక కరోనా వచ్చే ముందు నుంచి ఊళ్ళల్లో షాపులు ఎక్కువైపోయినాయి. ఎక్కువైపోయినాక మనకు తెలుసు, ఊళ్ళల్లో కులాలు వేరైనా కానీ వరుసలు ఉంటాయి. బాబాయ్ మామ బావ అనుకుంటారు వాళ్ళు. దాంతో వాళ్ళు అక్కడనే ఆగిపోవడం జరిగింది. ఆగిపోయిన తర్వాత
రైట్. దాదాపు 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ అయిన తర్వాత నేను షాపుని ఎట్లా అంటే అసలు భయంకరంగా నడిపించే పరిస్థితి. జేబులోకి వెళ్ళి కిరాయి కట్టాలి, జేబులోకి వెళ్ళి పిలాన్ జీతం ఇవ్వాలి, అన్ని కూడా జేబులోకి వెళ్ళి అంటే అప్పు తెచ్చి, జేబు ఎక్కడ ఉంది కానీ జేబే లేదు అప్పుడు. అప్పు తెచ్చి అడ్జస్ట్మెంట్ చేసి మనం చేయాలి. ఈ చేసే క్రమంలో ఆ, ఈ షాప్ అనేది కొట్టుమిట్టాడుతున్న సమయంలో నాకు వెస్టీజ్ ఐడి దొరికిందండి. వెస్టీజ్ ఐడి అనేది రావడం జరిగింది. ఆ, అనిల్ ఒకసారి ఫస్ట్ నుంచి పెట్టండి. రైట్. ఫస్ట్ మొదటగా మా అమ్మ నాన్న తర్వాత వీళ్ళ ముగ్గురికి ఆ, ఎంత చెప్పినా తక్కువే. నేను ఆ, మనస్ఫూర్తిగా వీళ్ళకి పాదాభివందనాలు. ఈ కంపెనీ నా కోసమే తయారు చేసిరేమో అనిపిస్తుంది నాకు. ప్రతి ఒక్క లీడర్ అట్నే అనుకుంటారేమో, కానీ నేనైతే ఇట్నే అనుకుంటా. హ్యాపీ అసలు ఇప్పుడైతే. నెక్స్ట్. నెక్స్ట్ అనిల్. రైట్. ఇక్కడ వాళ్ళ ముగ్గురు తర్వాత మళ్ళీ వీళ్ళు ముగ్గురు. ఒకటి మా ప్రజెంట్ అప్లైన్ మహేష్ సార్, ఆ, చాలా మంచోడు మా అప్లైన్. తర్వాత ఆ పైన రమేష్ సార్. ఐడి ఇచ్చి ప్రోత్సహించింది మహేష్ సార్ అయితే, దీంట్లో మెలకువలు నేర్పింది మాత్రం రమేష్ సార్. ఆ, నా మెంటర్ మా అప్లయన్స్ చాలా మంచోళ్ళు. తర్వాత వచ్చేసేసి విజయరాజ్ సార్. నేను ఫస్ట్ జగిత్యాలకు మీటింగ్ పోయినప్పుడు నేను విజయరాజ్ సార్ ఫస్ట్ మీటింగ్ నేను పోవడమే ఆ 100 రకాల డౌట్లతోని, అనుమానంతో, భయంతో, అసలు ఎందుకురా బాబు ఇది అని అనుకుని మీటింగ్ పోయినా. మీటింగ్ పోయి కూర్చున్నప్పుడు విజయరాజ్ సార్ వచ్చిండు ఆ రోజు. ఆ రోజు రమేష్ సార్ యూసీడీ అయిండ. ఆ రోజు రమేష్ సార్ యూసీడీ. తర్వాత ఆ రోజు విజయరాజ్ సార్ వచ్చిన అక్కడికి. వచ్చిన తర్వాత ఆ సార్ మాటల్లో వెస్టీజ్ లో లైఫ్ ఉందని చెప్పేసి సార్ మాటల్లో విన్నా నేను. అంటే డబ్బు ఉంది వెస్టీజ్ లా, అంటే నాకు ఎప్పుడో చిన్నప్పుడు వేసిన బీజం ఆ పేదరికాన్ని తీసేయాలి, డబ్బు సంపాదించాలి అనేది నాకు విజయరాజ్ సార్ మాటలో కనిపించింది. అంటే కంపల్సరీ ఇంట్లో డబ్బు ఉంది. ఆ, సంపా నా కోరిక మళ్ళీ దీంట్లోకి మారింది. షాప్ నుంచి దీంట్లోకి మారింది. అంటే నేను ఎప్పటి నుంచో అనుకున్నటువంటి లోపట నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి ఒక ఆలోచన విజయరాజ్ సార్ మాట కనెక్ట్ అయింది. అంటే డబ్బు. అప్పుడు సార్కు 9 lakhs ఏదో ఉంది. అప్పుడు సార్ వచ్చి మాట్లాడిన తర్వాత నేను డిసైడ్ అయినా. అంటే ఓకే, డబ్బు అయితే ఉంది ఇక్కడ, మరి ఇది నాతోనే అయిద్దా అని చెప్పేసి డిసైడ్ అయినా. డబ్బు ఉంది, కాకపోతే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నాకు తెలియదు, మా బాపు తెలియదు, మా తాతకు తెలియదు, అసలు మా చుట్టాలకు తెలియదు, ఎవరో తెలియదు. అది ఇది వరకు అసలు నాకు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ పరిచయం లేదు, అసలు ఏది పరిచయం లేదు. మనకు వెస్టీజ్ అంటేనే కొత్త. వెస్టీజ్ కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే కొత్త. అసలు ఇది ఏందో మనకి ఏం తెలియదు, అసలు ఏం తెలియదు. కంప్లీట్ జీరోలో ఉన్న నేను జైచాల మీటింగ్ పోయిన తర్వాత నాకు ఒక్క విషయం అయితే అర్థమైంది. ఆ, చాలా మంది ప్రోడక్ట్ కోసం వచ్చిన నేను, అది వాడుకున్నా ఇది వాడుకున్నా, గోల్స్ డ్రీమ్స్ అంటారు. నేనైతే ఓన్లీ డబ్బు కోసం వచ్చిన. ఆ, డబ్బు కోసం వచ్చినటువంటి వ్యక్తిని నేను. ఆ, నాకు మైండ్కి ఎక్కింది మాత్రం డబ్బే ఎక్కింది. రైట్. ఇలా సార్ 9 లక్షలు తీసుకుంటుండు. ఆ, నాకెందుకు రావు? విజయరాజ్ సార్ కంటే నాకు ఏం పార్ట్స్ తక్కువ లేవు, సేమ్. మరి అప్పుడు ఎందుకు మనం చేయొద్దు వెస్టేజ్ అని చెప్పేసి లోపల ఒక చిన్న బీజం అయితే పడ్డది. పడ్డ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఆ ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత ఆ మీటింగ్ అయిన తర్వాత దానికి ముందు నా వైఖరి వేరే ఉండే. మీటింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నా వైఖరి వేరే అయింది. ఆ, ఆలోచించడం స్టార్ట్ అయింది. యూట్యూబ్ అప్పటిదాకా కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏదో జబర్దస్త్ దోస్త్ జోకులు, ఆ జోకులు, ఈ జోకులు, లేకపోతే ఏదేదేదో సంథింగ్ సంథింగ్ చూసి హీరోయిన్ల ఫోటోలు అవి ఇటువంటి చూసేటటువంటి దాంట్లో ఉన్న మనం, జోకులు చూసే మనం ఆటోమేటిక్ మీటింగ్కి వచ్చినాక వెస్టేజ్ అని కొట్టడం జరిగింది యూట్యూబ్ లో. యూట్యూబ్ లో కొట్టి సెర్చ్ చేసి చూస్తే అప్పటిదాకా ఒక వెస్టేజ్ కంపెనీ ఉంది, ఇది యూట్యూబ్ లో ఉందనే విషయం కూడా మనకు తెలియదు. అది తీసిన కొద్దీ కొంతమంది రావడం చెప్పడం దాంట్లో విజయరాజ్ సార్ ఫొటోస్ ఇవన్నీ
ఆహా! అవునా అని చెప్పేసేసి అట్లా, 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 అట్లా నేర్చుకొని చూస్తా ఉంటే ఇంకొంచెం ఇష్టం పెరిగింది. 1, 2 రోజులు షాపు ఉంది అప్పుడు షాపుంది. ఆహ్, చిన్నగా ఉంది. అంత పెద్దగా ఏం లేదు గానీ చిన్నగా ఉంది. షాపయితే ఉంది. కొంచెం గిరాకయితుంది. రోజు ఒక రూ. 1000, రూ. 500 గిరాకయితుంది. షాప్ నుంచి నా మైండ్ సెట్ మొత్తం వెస్టేజ్‌కి మళ్ళిందండి. ఏదో ఒక మందు పెట్టినట్టయింది ఒకటేసారి. మందు పెట్టినట్టయి రాత్రంతా గూడా ఆలోచిస్తా ఉంటే మా వోళ్ళు జూసి పరేషాన్ అవ్వుడు. "ఏమైంది? ఎందుకు ఆలోచిస్తానవు? అంతకుముందు ఆలోచించకపోయేటివి గదా!" నాకప్పుడు కొంచెం ఒక 90 అలవాటుండే. ఫెర్టిలైజర్ షాప్ డీలర్‌లకు అప్పుడు అలవాటుంటది. ఎందుకంటే స్ట్రెస్ ఉంటది గాబట్టి కామన్‌గా అప్పుడుండే. ఇప్పుడు ఎప్పుడో పోయింది నా నా జీవితంలోకెళ్ళి అది. ఆహ్, చాలా రోజులైంది. దాదాపు 3 ఇయర్స్ అయింది గావచ్చు. అది టచ్ చేయక నేను. నా జీవితాంతం బంద్ జేయాల్సొచ్చిందది. అదొకటి మళ్ళా డ్రీమ్‌గా పెట్టుకున్నా. మళ్ళా జీవితంలో ముట్టుకోవద్దని. అప్పుడేసుకొని హ్యాపీగా ఇంటికొచ్చి ఉండేటటువంటి దాంట్లో 90లు, గింటిలు పోయి ఆలోచన స్టార్ట్ అయిన తర్వాత మా వోళ్ళు వాళ్ళ వైఖరిగా ఏమో ఎటో పోయొచ్చిండు ఆదివారం పూట మీటింగ్‌కి పోయొచ్చిండు అని చెప్పేసేసి బండ్లన్నీ తీసుకొచ్చి దించిపోసుడు, ఎత్తిపోసుడు చేసిర్రు. అంటే మనం ఒక 2, 3 డేస్ నుంచెల్లి నా ఆలోచన మారిందంటే నేను వెస్టేజ్ గురించే వీడియోలు చూసుడు గాని, లేకపోతే ఇందులో ఏముందని చూసుడు గాని, ప్రొడక్ట్ గాని, కంపెనీ ప్రొఫైల్ గాని, అసలు దీంట్లో ఉంటే ఫ్యూచర్ ఉంటదా? మరి డబ్బులు నిజంగా వస్తాయా? లేకపోతే నార్లొలొచ్చి ఆగుతాయా? అనేటటువంటి అనుమానం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచెల్లి షాపు పెట్టి, షాపులో ఉన్నటువంటి నేను మళ్ళా అకస్మాత్తుగా దీనిలోకి మారాలి అంటే కష్టమైతది. మరి ఇందులో ఫ్యూచర్ ఉందో లేదో, నేను జాయిన్ అయిన తర్వాత మళ్ళా నేను జాయిన్ చేసిన వాళ్ళ లైఫ్ గూడా ఇబ్బందయితది. మరి చేయాలనా? వద్దా? అని చెప్పి డిసైడ్ అయిన నేను, సరే అని చెప్పేసేసి నిర్ణయం తీసుకొని ఆహ్, ఐడియా అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత చిన్నగా స్టార్ట్ అయింది బిజినెస్ అనేది. నెక్స్ట్ నా ఫోన్ సపోర్ట్ చేత్తలేదు. రాత్రంతా ఇదే అయింది. రైట్. ఇప్పుడు 2011 నుంచి 2021 నాటికి డిసెంబర్ దాకా నా షాప్ ఉంది మార్కెట్‌లో. ఉంటే ఆ షాపు బిజినెస్ క్లోజ్ చేసే టైంకి కిరాయిలు, గిరాయిలు, మన్ను, మశానం అన్నీ కలిపి కట్టంగా దగ్గర దగ్గర ఒక 30,00,000 అప్పయింది. మీరు చూడొచ్చు. ఇది నా ఫోటో, అది నా షాపు, ఇది నా అప్పు. ఇదంతా గూడా విషయం. నెక్స్ట్ 14/8/2021 ఐడీ తీసుకున్న రోజు, ఈ రోజు నా బర్త్‌డే. బర్త్‌డే రోజు నాకే తెలవకుండా ఐడీ వచ్చింది. నాకిష్టం లేదు ఐడీ తీసుకునుడు. ఎన్నో సార్లు ఆధార్ కార్డ్ లేదని జెప్పి తిప్పి పంపించిన. కానీ ఆ రోజు తీసుకున్నా. ఊకూకే ఏందని. డిసెంబర్ 2021 నుండి ఫుల్ టైమ్ స్టార్ట్ జేయడం జరిగింది. డిసెంబర్ 21 ఐడీ తీసుకుంది ఆగస్టు. ఇప్పటిది ఉంచండి ఒకసారి. ఆహ్, ఆహ్, ఐడీ తీసుకుంది ఆగస్టు. ఆగస్టు నుంచెల్లి డిసెంబర్ దాకా నేనేం జేసినా అంటే పార్ట్ టైమ్ చేసిన. పార్ట్ టైమ్ జేసిన తర్వాత ఆహ్, 2 పడల మీద ప్రయాణమైంది. ఇదంతా ఎట్నో ఉందని జెప్పేసేసి డిసైడ్ అయ్యాను నేను. బస్ ఎట్లైనా మంచిదే ఇది ఆహ్, చూద్దాం మరి అని జెప్పేసేసి షాపుని తీసేసి డిసైడ్ అయ్యాను ఫస్ట్ షాపా? లేకపోతే వెస్టీజా? షాపా? వెస్టీజా? అంటే వెస్టీజ్‌కి ఫుల్ టైమ్ చేయకపోతే నడవది. వాళ్ళు మనకు టైమ్ ఇచ్చిన టైంకు నేను షాప్‌లో ఉంటే ఇదంతా అసలు కుదురుతలేదు. అట్లా అని జెప్పేసి షాపులో గూడా ఫ్యూచర్ లేదని జెప్పేసి నాకు అర్థమైపోయింది. అర్థమైపోయే టైంకి ఆయన షాప్ తీసేసి డిసెంబర్ 21 నుంచి ఫుల్ టైమ్ స్టార్ట్ జేయడం జరిగింది. నెక్స్ట్ స్టార్ట్ చేసే వరకు వేరు. స్టార్ట్ చేసిన తర్వాత వేరు. ఫుల్ టైమ్ స్టార్ట్ చేయకముందు వేరు. ఫుల్ టైమ్ స్టార్ట్ చేసినంక వేరు. నెక్స్ట్ ఒకసారి మార్చు. రైట్. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని కష్టాలు. వెస్టేజ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు తెలిసింది అబ్బో! 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 మనకు తెలవని ఆహ్, కంపెనీలు, తెలవని ప్లాన్‌లు, తెలవని ప్రొడక్ట్‌లు కంప్లీట్ ఏం తెలవది. అంతకుముందు మన లైఫ్ స్టైల్ వేరు. ఈ లైఫ్ స్టైల్ వేరు. అంతకుముందు ఎవడు చూసినా గాని మాట్లాడుకుంటూ చేసుడు, గిలేషను అంత మేకను కోసుకుంటూ పిలుసుకునుడు ఇదంతా డామ్, డీమ్, డిష్ అంతా సూపరుండేది. వెస్టేజ్‌లో జాయిన్ అయిన తర్వాత ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ ఇట్లుంటది అని తెలిసింది. అంతకుముందు నాకు తెలిసేది గాదు. నేను ఫుల్ టైమ్ జేసిన తర్వాత బయటికెళ్ళిన తర్వాత హ్మ్, నాకైనా, మీకైనా ఇప్పుడు ఈ 500, 600 మందున్నారు గదా! 600 మంది ఒక్కసారి మీరినండి. మీకైనా, నాకైనా ఎవరికైనా గాని ఎదురయ్యేది ఆహ్, సవాళ్ళు ఫస్ట్.
ఫస్ట్ ఐడి తీసుకున్న తర్వాత మనం ఒక అనాథ లెక్క తయారవుతాం. ఇవన్నీ ఫస్ట్ ఇబ్బంది అయితాయి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అంతకు ముందు వేరు. ఐడి తీసుకున్న తర్వాత లైఫ్ స్టైల్ మారేసరికి అసలు ఏం అర్థం కాదు. ఇదేంద్రా బాబు అనిపిస్తది. ఎవడు చూసినా మనం ఎల్ఐసి ఏజెంట్ లెక్క చూస్తారు, లేకపోతే శత్రువు లెక్క చూస్తారు. ఇక పరిచయం పరిచయం చేస్తారు. సరే అని చెప్పేసి బయటకు పోతే అక్కడ ఒక 3 దశలు ఉంటాయండి. మనం గుర్తుపెట్టుకోవాలి. 3 దశలు ఉంటాయి. ఈ 3 దశలు ప్రతి ఒక్క లీడర్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జూమ్ లో కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారో గుర్తుపెట్టుకోండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ ఒకటే. కొంచెం ముందు వెనక అంతే. కొత్త వాళ్ళు మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ వెస్టేజ్ లో 3 దశలు ఉంటాయి. ఈ 3 దశలు ఎవరైనా గుర్తుపెట్టుకోండి. ఈ 3 దశలు దాటితేనే మనకు వెస్టేజ్ లో ఎక్సలెంట్ లైఫ్ అనేది అంటే మీకు కనిపిస్తుంది. ఫస్ట్ దశ కు అండి. కు చూచే. చూచే అంటే ఏంటంటే అంటే కూసే వాళ్ళని దాటాలి ఫస్ట్. ఐడి తీసుకొని ఫస్ట్ మీరు ఒక మీటింగ్, 2 మీటింగ్లు, 3 మీటింగ్లు పోయిన తర్వాత పోయి జనాల మీద మీరు దుంకుతారు. దుంకిన తర్వాత మీకు ఫస్ట్ దొరకటోడు కూసేటోళ్ళు దొరుకుతారు. కూసేటోళ్ళు వాడు కూతూనే ఉంటాడు ఇక. ఏమని కూతారంటే ఇది నాకు తెలుసు, నేను జవాన్ అనేది చూసిన, డామ్ డీమ్ డిస్ట్రిక్ట్ పైసలు రావు మనరావు, నీకు ఇక్కడ పని లేదా అని చెప్పేసి వాడు ఫస్ట్ మనం ఎంతో అత్యుత్సాహంతో పోతా ఉంటే వాడు మనకు పుల్ల పుల్ల కొట్టినట్టు చేస్తారు మన వాళ్ళు. ఆ ఇది అండి. ఈ కూల చాలా మంది పాపం జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఎక్కువ మంది ఆగిపోయేది ఈ కూగాలు చేయబట్టి. ఈ కూసే వాళ్ళు ఏం చేస్తారంటే కూసేటోళ్ళు కూసుకుంటూనే పాపం వాళ్ళని ఆపేస్తారు. వీళ్ళని కుయ్యకుండా చేస్తారు. ఈ కూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కూసే వాళ్ళని మనం దాటాలి ఫస్ట్. ఈ దాటాలంటే కనీసం 2 నుంచి 3 నెలలు పడుతుంది. 2 నుంచి 3 నెలలు ఈ కూసే వాళ్ళని దాటిన తర్వాత ఇది ఒక ఛాలెంజ్, మనకు ఒక టాస్క్. వెస్టీజ్ కంపెనీ మనకు టాస్క్ ఇచ్చినట్టే మన జీవితంలో. ఈ కూసే వాళ్ళు ఏమంటారు, ప్రతిదానికి నీకు ఆపోజిటే ఉంటది. కంప్లీట్ ఆపోజిట్. అనే ప్లేస్ లో కంప్లీట్ నీకు ఆపోజిటే ఉంటది. నువ్వు ఎంతో పొద్దున్న లేసి పాజిటివ్ తోని బయటకు పోదని నీ అప్లై అని చెప్తా ఉంటాడు. నువ్వు అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, నువ్వు పాజిటివ్ తో పోవాలి, నువ్వు బ్యాగ్ వేసుకొని పోవాలని చెప్తే బయటకి వెనక వాడు మన మీద ఎక్కి కూర్చుంటాడు ఈ కూగాడు. అబ్బబ్బబ్బబ్బా, ఈ దీంతో వశపడది. తర్వాత ఒక 2 నుంచి 3 నెలలు ఏదో మీటింగ్ లకు పోయి పాజిటివ్ తోటి అప్లై తోటి కంపెనీ ప్రొఫైల్ చూసుకొని ఆగినాం అనుకుందాం. తర్వాత వాళ్ళు దొరుకుతారండి. అంటే చుట్టాలు, చుట్టుపక్కలోళ్ళు, చూసేటోళ్ళు, ఈ ముగ్గురు దొరుకుతారు. ఈ కూగల తర్వాత మళ్ళీ చూగాలు దొరుకుతారు. మళ్ళీ ఇదొక 2 నుంచి 3 నెలలు వీళ్ళు చుక్కలు చూపిస్తారు. మళ్ళీ వీళ్ళు చుట్టాలు ఏదైతే నువ్వైతే చెయ్యి, నేను చూస్తా, నీకు చెక్ వచ్చినాక చూస్తా, నువ్వైతే చెయ్యి, నేను నేను అందులో ఓడిసిన, ఇంట్లో ఓడిసిన, నువ్వైతే ఓడు అని చెప్పేసి ఈ ముచ్చట్లు, ఈ కథలు మళ్ళా ఆ ఈ అవి వేసుకుంటే మొన్న అదైంది, ఇదైంది, గంట మంది ఎత్తే దోమ పూటొస్తుంది, మన్నొస్తుంది. ఓ నాయన, ఈ చూసేటోళ్ళు చూస్తూనే ఉంటారు. వాడు చూసుడు ఇంత అంత కాదు, కంప్యూటర్ వాడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. వాడు చూసేటోడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఆ ఇది ఇది అండి. తర్వాత ఇది ఒక దాదాపు ఒక రెండు నుంచి ఒక 5 నెలలు మన వీళ్ళతోటి ఒక టాస్క్ ఉంటుంది మనకు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఈ టాస్క్ అనేది దాటాలి, కంపల్సరీ దాటాలి. మీరు ఎక్కడికి పోయినా కానీ బయట సన్నాసులు ఉన్నారు. ఆ సన్నాసులకు ఏం తెలియదు. వాళ్ళు మీటింగ్ రమ్మంటే రారు, ఏం నేర్చుకోరు, ఏమో తెలిసినట్టు ఫీల్ అయిపోయి మన తలకే మాత్రం తింటా ఉంటారు. వాళ్ళ నుంచి ఫస్ట్ బయటికి రావాలి. ఈ చూగే గాలను దాటాలంటే కనీసం ఒక 3 నుంచి 5 నెలల టైం పడుతుంది. 3 నుంచి 5 నెలల టైంను మనం తీసుకుని వీళ్ళని దాటాలి. వీళ్ళు ఎవరైనా రేపటి నుంచి ఈ జూము తర్వాత రేపటి నుంచి మీకు ఎవరైనా తాకి ఉంటే మీరు నన్ను గుర్తు చేసుకోండి. వీళ్ళు ఉన్నారు, కంపల్సరీ ఉంటారు. మన ఇంట్లోనే ఉండొచ్చు, మన చుట్టాలలో ఉండొచ్చు, మన వాడకు ఉండొచ్చు, మన పక్కన ఉండొచ్చు, మన చుట్టుపక్కలనే ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈ పర్సన్లు ఫస్ట్ మనం దాటాలి. దాటితేనే మనం వెస్టేజ్ లో ఉంటాం. చాలా మంది ఈ చూగాల మధ్యలోనే ఆగిపోతుర్రు. ఆగిపోయి ఫోన్ ఎత్తారు. అప్లైన్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. ఎందుకు ఫోన్ ఎత్తారంటే వాళ్ళ బామ్మలతో భావన ఎవడో ఒకడు వానికి ఈ చూగాడో అవుతాడు. అయి వాడిని భయపెడతారు. అక్కడ వాడు భయపడేసరికి వాడు భయపడిపోయి మనకు ఆగిపోతాడు. తర్వాత మనకు తెలుసు చేసే వాళ్ళు దొరుకుతారు. అంటే చేసేవాళ్ళు ఈ చూగాలను దాటితే మనకు చేసే వాళ్ళు దొరుకుతారండి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, చేసే వాళ్ళు దొరుకుతారు. చేసే వాళ్ళు దొరకకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ కంపెనీ ఇప్పుడు 21 ఏళ్ల నుంచి ఉంది. 21 ఏళ్ల నుంచి ఉన్నటువంటి కంపెనీకి ఓన్లీ టీం పరంగానే పోయేది ఉందా, వేరే ఆప్షన్ ఉందా ఇంకేమన్నా? డిగ్రీ పీజీ చేస్తే ఇంకేమన్నా ఐడి ఇచ్చి స్పెషల్ గా క్రౌన్ యూసిడి చేస్తుందా కంపెనీ? చేయదు కదా. ఓన్లీ 21 సంవత్సరం నుంచి కంపెనీ
ముందుకు మూవ్ అవుతుంది అంటే చేసే వాళ్ళు దొరకకపోతేనా? ఆ చేసే వాళ్ళు దొరుకుతారు. ఆ చేసే వాళ్ళు దొరికేటప్పుడు మనం ఒకటే అనుకోవాలి, ఈ కూచుగాళ్ళు ముందుంటారు. మీరు ఎక్కడికైనా పోండి, కూచుగాళ్ళు ముందుంటారు. వీళ్ళని దాటిన తర్వాత చేసే వాళ్ళు వస్తారు. పని చేసేటోళ్ళు ఎప్పుడైనా కానీ వెనకాల ఉంటారు. పని చేసేటోళ్ళు వెనకాల ఉంటారు. శాతగాని వాడే ముంగట ఉంటాడు. ఈ శాతగాని వాళ్ళని మనం ఫస్ట్ దాటాలి. దాటిన తర్వాత చేసే వాళ్ళు దొరుకుతారు. చేసే వాళ్ళు ఎట్లుంటారు నేను మీకు చూపిస్తా. నా టీంలో ఉన్నారు. 25 కార్లు తీసుకొని రోడ్ల మీద తిరుగుతుర్రు వీళ్ళు. నాకు అన్ని ఫోటోలు దొరకలేదు, కొన్ని ఫోటోలు ఉన్నాయి. వేరే వాళ్ళు ఏమనుకోవద్దు. వీళ్ళందరూ కూడా చేసే వాళ్ళు ఉన్నారు అనేదానికి వీళ్ళు నిదర్శనం. ఎక్సలెంట్ పర్సన్స్, ఈ వెరీ హార్డ్ వర్కర్స్. వీళ్ళు పీజీ అదేదో ఇదేదో చేసిన వాళ్ళు కాదు. అంతా కూడా తక్కువ తక్కువ స్టడీ తోటి అమాలు పని, ఆటో, సంథింగ్ 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 చిన్న 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 పనులు, ఆటో డ్రైవరు. ఇలా ఒక్కొక్కల పేర్లు, ఒక్కొక్కల కష్టాలు. అన్ని సీత కష్టాలు ఉంటాయి. సీత కష్టాలు ఉన్న వాళ్ళే వెస్టీజ్ లో ఉంటారు. ఆ సుఖాలు ఉన్నోళ్ళు ఎవరు కూడా వెస్టీజ్ లో ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ఇది కష్టం అవుతుంది. దీన్ని వెస్టేజ్ కష్టానికంటే మించిన కష్టం వాళ్ళకు ఉండాలి ఇంతకు ముందు. ఆ కష్టాల నుంచి ఈ కష్టంకి వచ్చినోడు మాత్రమే ఆగుతాడు. ఈ వెస్టేజ్ కష్టానికి దీన్ని కష్టం అనుకున్నటోడు, అంతకుముందు సుఖంగా ఉన్నోడు, ఇలా ఖచ్చితంగా కష్టం అనుకుంటాడు ఎవడు ఉండడు. ఎందుకు ఉండడు అంటే ఆయనకు ఇది కష్టం అవుతుంది. దీనికంటే ఎక్కువ కష్టపడి ఉండాలి అంతకుముందు. అంత కష్టపడి ఉన్నోడు ఈ కష్టాన్ని లైట్ తీసుకొని వెస్టీజ్ లో నిలదొక్కుని ఉంటారు. వీళ్ళు ఎక్సలెంట్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. 25 కార్లు ఫోటోలు పట్టలేదు. నైట్ నైట్ తయారు చేయాల్సి వచ్చింది. ఓకే, రైట్. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, నా డౌన్లైన్స్ అందరికీ. ఆ ఇక్కడ చూడండి ఒకసారి మీరు. ఆ చేసే వాళ్ళు దొరుకుతారు అనే దానికి నిదర్శనం. మీరు అందరూ కూడా దీన్ని చూడొచ్చు. జనవరి 2022, నేను 21 ఆగస్టు ఐడి తీసుకుంటే, ఆ 21 సారీ 2022 డిసెంబర్ లో ఫుల్ టైం అయితే జనవరి నుంచి నా చెక్స్. జనవరిలో నాది రూ. 8,534. కరెక్ట్. ఏ ఎవరైనా కానీ మీరు నెలకు 15 రోజులకు, 10 రోజులకు, 5 రోజులకు పెట్టుకోకండి దయచేసి. ఎవరైనా వెస్టీజ్ లో మీరు డ్రీమ్ బిల్డ్ చేసినట్టయితే 6 మంత్స్ లేదా 1 ఇయర్, 6 మంత్స్ లేదా 1 ఇయర్, 6 మంత్స్ ఒకసారి చూసుకోండి. మీరు 2 మంత్స్, 1 మంత్, ఈ మంత్ చెక్, నెక్స్ట్ మంత్ చెక్, నెక్స్ట్ మంత్ చెక్ కాదు. ఈ మాదిరిగా చూసుకోండి. చూసుకున్నట్టయితే మీకు మీ గ్రోత్ అనేది ఏర్పడుతుంది. మీరు అంతకుముందు ఏం చేసారు ఈ 4 ఇయర్స్? ఇప్పుడు నేను 4 ఇయర్స్ కూర్చొని కూర్చొని నాకు కాయ కాసింది అక్కడ. షాప్ లో 4 ఇయర్స్ షాప్ లో కూర్చుంటే కాయలు కాసినాయి కానీ ఇంకేం లేదు అక్కడ. ఈ 4 ఇయర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి. జనవరి 2022 రూ. 8,534 నా చెక్కు. తర్వాత జనవరి 2023 60,575 మార్చండి. రైట్. ఇక్కడ జనవరి 2024 నా చెక్కు రూ. 1,42,772 జనవరి 2025 3,02,523. ఒకసారి మీరు ఆలోచించండి. ఆ ఎంత మారింది లైఫ్. కియా కారెన్స్ డీజిల్ వర్షన్ కారు, 7 సీటర్, నాకు ఇష్టమైన వెహికల్. అసలు వండర్ ఉంటది. హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు కామన్ గా కామన్ గా మీరు ఒకటి ఆలోచించవచ్చు. నేను మీకు చెప్పిన నా లైఫ్ స్టైల్ అనేది మీకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నా పైన, అంటే మా అన్న దగ్గర నుంచి వెళ్ళి నా నా లైఫ్ లా మా మీదున్నోళ్ళ దగ్గర, ఎవరి దగ్గర నా తరంలా, మా బాపుకు కానీ, మా తాతకు కానీ, మా పెద్ద బాబు కానీ, చిన్న బాబు కానీ, బాబాయ్ కానీ, బామ్మర్ది కానీ, ఎవరికి కూడా కార్ లేదండి. ఫస్ట్ కార్ అనేది అది వేరింగ కథ. ఆ కార్ అనేది కియా కారెన్స్ దాదాపు 18 lakhs అండి. 18 lakhs వర్త్ డీజిల్ వర్షన్, 7 సీటర్. 10 మంది పోతున్నాం ఇలా. మస్తు హ్యాపీగా పోతుంది బండి. 7 సీటర్ వెహికల్ తీసుకోవడం జరిగింది వెస్టేజ్ నుంచి. 3 లక్షల పైన ఇన్కమ్. టోటల్ ఎర్నింగ్ అమౌంట్ 3 ఇయర్స్ నేను ఫుల్ టైమ్ గా వెస్టేజ్ ని ఎంచుకుంటే ఇప్పటికి 51,66,369 రూపాయలు నేను టోటల్ ఎర్న్ చేసిన అమౌంట్. ఒకసారి మీరు ఆలోచించండి. నేను దగ్గర దగ్గర ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఫర్టిలైజర్ షాప్ పెడితే నాకు మిగిలింది దగ్గర దగ్గర దానికి త్రిబుల్ అప్పు మిగిలిందండి. ఒక 30 లక్షల అప్పు మిగిలింది. చూడండి ఒకసారి. 10 లక్షల రూపాయల పెట్రోల్ పెట్టి కాయగా సెట్ కూర్చొని 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 కూర్చొని
వాడిని కన్విన్స్ చేసి వీడిని కన్విన్స్ చేసి వాడిని కన్ఫ్యూజ్ చేసి అది చేసి ఇది చేసి ఇది చేసి షాపు నడిపిస్తే పిలాని కన్విన్స్ చేసి అటు అమాలోళ్ళు గిమాలోళ్ళు గోదాములు మన్ను మశానం సేట్లు కలెక్షన్ బిలక్షన్ ఇవన్నిటిని ఓర్చుకొని పనిచేస్తే నాకు లాస్ట్ వరకు మిగిలినటువంటి ఏకైక గిఫ్ట్ ఏంటంటే దాదాపు 30 నుంచి ఆ పైన అప్పు. తర్వాత ఈ సెట్ అయ్యే లోప మిత్తి పెరిగి దాదాపు 45-50 లక్షలు పడ్డది. అయినా పర్లేదు, వెస్టీజ్ ఉంది, అప్పంతా కట్టేసింది. అసలు వండర్ జరిగింది నా లైఫ్ లా. నెక్స్ట్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మా మిసెస్, ఇది నేను, ఇది మా మహేష్ సార్ గిఫ్ట్. ఫస్ట్ సవాళ్ళు అనేటి ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ అవుతాయి సార్. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ అవుతాయి. మా మేడం మంచిగా గిఫ్ట్ పట్టుకొని నిలుస్తుంది. కాకపోతే ఒకప్పుడు వెస్టేజ్ సత్తే అద్దంది, చేయనే చేయొద్దు, ఏమైనా పైసలు రావని చెప్పింది. మరి ఇప్పుడు ఏమో సంబరపడుకుంటా అది పట్టుకొని ఉంది. రైట్, సూపర్. ఏది ఏమైనా కానీ హ్యాపీ. మనం సెషన్లోకి వెళ్దాం. నా టెస్టిమోనీ కొంచెం మీకు టెస్టిమోనీతో పాటు మీరు ఇవన్నీ కూడా అనుకోవచ్చు. సపోర్ట్, ది సపోర్ట్ మీరు, మనం కొంచెం నేను స్లోగా చెప్తా, ముందుకెళ్దాం. ది సపోర్ట్ ఫస్ట్. చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే నాతో పాటు ఎవరు వస్తలేరు, నేను ఒక్కరినే ఉన్నా అని చెప్పేసి అనుకుంటారు. మీరు ఒక్కలే ఉంటారు. ఫస్ట్ ఐడి తీసుకున్న తర్వాత ఒక్కలే కదా, ఒక్కలే ఉంటారు. ఒక్కలే ఉన్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంది కదంటే సిస్టమ్ ప్రకారం, ఇప్పుడు ఇక్కడ ఆ సారు పోతుంది చూడండి, ఒక యూనిఫామ్ వేసుకొని ఒక బ్యాగ్ పట్టుకొని ఒక సిస్టమ్ ప్రకారం పోతుండే ఆయన. ఆయన కూర్చోలేదు, పండుకోలేదు, ఇంట్లో ఉండి ఆలోచిస్తలేడు, తొవ్వందుకొని పోతుండు, అంటే బయటికి వెళ్ళిండు. బయటికి వెళ్ళిన తర్వాత జనాలు రారు అనేది అబద్ధం. కంపల్సరీ జనాలు వస్తారు. ఇక్కడ వస్తారు చూడండి, కింద పడుకుంటే మీద పడుకుంటూ వస్తారు జనాలు. జనాలు, నువ్వు మారాలి ఫస్ట్. నీ ప్రవర్తన మారాలి, నీ డ్రెస్ సెన్స్ మారాలి, నీ మైండ్ సెట్ మారాలి. ఇది మారితేనే జనాలు వస్తారు. మారకపోతే మాత్రం అసలుకే జనాలు రారు. చాలా మంది యూనిఫామ్ గురించి అంటే ఆ యూనిఫామ్ గురించి అంటే చాలా మంది, ఇప్పుడు కాదు సార్, నేను డైరెక్టర్ అయినాక ఎత్తా, నేను సిల్వర్ అయినాక ఎత్తా సార్, నేను స్టార్ అయితేనే షూ ఎత్తా సార్, లేకపోతే నేను ఏ సార్, సిగ్గు అవుతుంది సార్, భయం అవుతుంది సార్, కొడతా సార్ మా ఊళ్ళే. ఆ, మా మా వాళ్ళు అంతా నవ్వుతారు సార్, కిచకిచ నవ్వుతారు సార్. డైరెక్టర్ అయినాక చూడరు సార్, నేను తెల్లంగా కొనుక్కోపోతాను నలుగురిది అని అంటే, సార్ మీరు యూనిఫామ్ అయితేనే డైరెక్టర్ అవుతారు సార్, యూనిఫామ్ అయితేనే డైరెక్టర్ అవుతారు. ప్రతి ఒక్క సెక్టార్కు యూనిఫామ్ ఉంది. ఈ లక్షల కోట్ల మంది జీవితాలు మార్చింది, వేల కోట్ల టర్నోవర్ చేసింది, నాలాంటి పేదవాళ్ళ జీవితాలు ఎన్నో మార్చింది. ఈ కంపెనీకి యూనిఫామ్ లేదా సార్? యూనిఫామ్ ఉంది. ఈ చిన్న చిన్న 5-10 వేల జీతగానికి, 15 వేల జీతగానికి యూనిఫామ్ ఉంది. ఒక 6-7 వేలు తీసుకునే సఫాయోనికి ఉంది. సఫాయోడు కూడా యూనిఫామ్ ఎత్తాడు. మోర్లు క్లీన్ చేసేవానికి యూనిఫామ్ ఉంది. మరి యూనిఫాము అనేది ఇన్ని ఇంత పెద్ద కంపెనీ, ఇండియాలో నెంబర్ 1 కంపెనీ, 21 ఏళ్ళ బట్టి ఉన్నటువంటి కంపెనీ, 460 రకాల ప్రోడక్ట్ల కంపెనీ, ఆ, ఎన్నో కార్లు, పెద్ద పిల్లలు 25 కార్లు ఇచ్చినటువంటి కంపెనీ, ఇంత పెద్ద కంపెనీ ఆ లా యూనిఫామ్ లేదా సార్? యూనిఫామ్ ఉంది సార్. కొంచెం జెంట్స్ అయితే గడ్డం తీసుకొని కొంచెం నున్నగా తయారై కొంచెం యూనిఫామ్ వేసుకొని ఆ పోయే తీరు మీరు ఫస్ట్ ఓరు సార్. మీరు ఎట్లుంటే గట్టినే, మీరు లుంగేసుకొని పోతే వాడు లుంగేసుకున్నాడు మిమ్మల్ని చూసి మారతారా సార్? మీరు లుంగేసుకొని బొట్ల బొట్ల అంగీలు వేసుకొని పచ్చ పచ్చ ప్యాంట్లు వేసుకొని మీరు తొవ్వంటి పోతా ఉంటే నువ్వేం మారినావని వాడు నీతో రావాలి. నువ్వు మారితే కదా, నువ్వు యూనిఫామ్ వేసుకొని, ఇన్షర్ట్ వేసుకొని, షూ వేసుకొని, నువ్వు బ్యాగ్ వేసుకొని, నువ్వు బండి వేసుకొని నువ్వు తొవ్వంటి పోతా ఉంటే వీడి ఏంద్రా బాబు, ఏం చెప్తాను బాబు అని చెప్పేసి నిన్ను అడుగుతాడు, నీతో పాటు వస్తాడు. నువ్వు మారకపోతే నీతో పాటు ఎందుకు వస్తారండి? వాళ్ళకి ఇక్కడ పని లేదా? ఆ, ఇష్టపడరు కదా, జనాలు ఇష్టపడరు. మనం మారకపోతే జనాలు ఇష్టపడరు. ఆ, మనం మారాల్సిందే. మనం మారితేనే మీరు డైరెక్టర్ అవుతారు, సిల్వర్ అవుతారు, గోల్డ్, స్టార్, క్రౌన్, ఏది పడితే గదే అవుతారు. మీరు మారకపోతే ఏది కాదు. మీరు ఇంట్లోనే ఉంటారు, టైం పాస్ చేస్తారు, అటుగానే టైం పాస్ చేస్తారు. ఇదైతే 100% నిజం. నాకు తాకిన దెబ్బలలో ఇది పెద్ద దెబ్బ. నేను కూడా యూనిఫామ్ వేయకపోదు. మా మహేష్ సార్ చెప్తుండే, రమేష్ సార్ చెప్తుండే, సార్ జిన్ ప్యాంట్ కాదు సార్, ఏ జిన్ ప్యాంట్, డ్రెస్దే ఉన్నది సార్, డ్రెస్ ఇప్పుడు కాదు కానీ నేను
ఏద్దాం తీ సార్, బ్లాక్ ప్యాంట్ మా అమ్మ వద్దంటది, నాకు అచ్చరాదట. బ్లాక్ ప్యాంట్ కాదు కానీ జిన్ ప్యాంటును టీ షర్ట్ వేసుకొని పోయేటోని. సత్తరాలే టీం. ఎవడు ఎవడు కూడా ఈను లేదు ఏం లేదు, నా టీ షర్ట్ నా ప్యాంట్ చూసేవాడు వీడు కూడా నా లెక్కనే ఉన్నాడు అని చెప్పేసి అనుకోను. నేను ఫ్లాక్ సారీ గురించి చెప్తే వాడు కిచకిచన అవుతుండే. అంటే ఇట్లాంటివి ఉంటాయి. మనం అనుకుంటాం దీన్ని మనం సింపుల్ గా తీసుకుంటాం, యూనిఫామ్ సింపుల్ గా తీసుకుంటాం చాలా మంది. ఏ యూనిఫామ్ ఏమున్నా సార్, బూట్లు ఏమున్నాయి సార్, చెప్పులైతే చెప్పులు కదా సార్. కాదు సార్, కాదు కాదు కాదు, యూనిఫామ్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇలా. వెస్టీజ్ లో యూనిఫామ్ అనేది ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుంది అంటే అంత ముఖ్య పాత్ర పోషిస్తుంది. జెంట్స్ అయితే కంపల్సరీ షేవింగ్ తీసుకోవాల్సిందే, నీట్ గా ఉండాల్సిందే, యూనిఫామ్ వేయాల్సిందే, బ్యాగ్ పట్టాల్సిందే, బండి వేసుకోవాల్సిందే, ఉరకాల్సిందే. ఉరికితేనే నీ కార్ వస్తుంది, నీకు లక్షలు వస్తాయి, నీ లైఫ్ మారుతుంది, నీ పేదరికం పోతుంది. నువ్వు యూనిఫామ్ చేంజ్ చేస్తే ఫస్ట్ యూనిఫామ్ చేంజ్ చేయాల్సిందే 100%. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5 years లేటర్, ఒక 5 ఏళ్ళు మనం తీసుకుందాం. ఒక డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయిన ఆ, ఉదాహరణ ఎవరు అనుకుందాం అంటే మా మహేష్ సార్ అనుకుందాం. మా మహేష్ సార్ని తీసుకున్న ఉదాహరణ, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యిండు. ఆయన కూడా 5 years దగ్గర దగ్గర డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయిన తర్వాత ఆయన ఒక చిన్న నిర్ణయం తీసుకొని ఒక నానోటెక్ ఏదో వాడి సంథింగ్ సంథింగ్ ఆయన కూడా ఏదో లైఫ్ చేంజ్ చేసుకోవాలని అనుకున్న మనిషి 5 years తర్వాత, ఇప్పుడు 4.5 years అంటే 5 years లో ఆయన డిఎన్సీడీ అయితే విఎంసీఎం అయితే నాకు అనిపిస్తుంది. ఆ డిఎన్సీడీ విఎంసీఎం అయిండు 5 years లా. ఆ రోజు ఆ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు డబ్బులు వస్తాయో రావో అని చెప్పేసి ఆ సారు కింద ఉండి, ఆ సారు పోయి మాట్లాడినోడు ఆలోచిస్తాండు. చూడండి ఒకసారి ఇక్కడ మీరు, అక్కడ సార్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు ఆలోచిస్తుండు, డబ్బులు వస్తాయో రావో అని చెప్పేసి ఆలోచిస్తుండు. ఇక్కడ థింకర్ ఇంకా ఆలోచిస్తుండు. ఇక్కడ విఎంసీఎం అయిండు, ఇక్కడ ఏం ఆలోచించి డబ్బులు వస్తాయో రావో అని చెప్పేసి ఫస్ట్ ఆలోచించిండు. థింకింగ్ చేస్తాను ఫస్ట్, ఈ ఎట్లా వచ్చినాయి పైసలు, మరి ఈ విఎంసీఎం ఎట్లా అయింది, సూట్ ఏంది, కార్ ఏంది, ఆ పెద్ద కారు కొనుక్కున్నాడు, ఆ ఎలక్ట్రిక్ కారు, ఈ కార్ ఏంది, కథ ఏంది, కార్ కానీ ఏంది అని చెప్పేసి ఇక్కడ ఆలోచిస్తుండు. వీడు ఆలోచించి 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 వీడి మైండ్ మళ్ళీ ఏం చెప్తుందంటే, ఆ ఈ నెగిటివ్ గా మైండ్ సెట్ ఎట్లుంటది అంటే మనం చూద్దాం నెక్స్ట్. ఇట్లుంటదండి. నెగిటివ్ గా మైండ్ సెట్ ఎట్లుంటది అంటే ఇట్లుంటది. వాడు నెగిటివ్ గా ఆడేవాడు. వెస్సి చేయాలా వద్దా, చేస్తే డబ్బులు వస్తాయా రావా. ఇక్కడ మీదున్నోళ్ళు డిస్ట్రిబ్యూటర్ నుంచి వెళ్ళి విఎంసీఎం అయ్యారు, డియూసిడి అయ్యారు, పెద్ద కారు కొనుక్కున్నారు, పెద్ద ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ లైఫే చేంజ్ అయిపోయింది. మస్తు మంది లైఫ్ చేంజ్ చేసారు నాలాగా. వాళ్ళ కింద ఎన్నో కార్లు వచ్చినాయి, ఎంతో లైఫ్ చేంజ్ అయింది. ఈ సన్నాసి మాత్రం ఇక్కడ చూడండి, వాని పరిస్థితి చూడండి. వాని పరిస్థితి, వాడు ఎట్లున్నాడు, వాని పొజిషన్ ఏంది, తోలం తూసిపోయింది. అస్థి పంజరం ఉన్నాక కూడా వానికి డౌట్ ఉంది ఇంకా, వెస్ట్ చేయాలన్నా వద్దా, మరి చేస్తే డబ్బులు వస్తాయో రావో. వాడు ఇంకా చేస్తారట, వాడు అస్థి పంజరం ఉన్నా కానీ చేద్దామని చెప్పేసి మైండ్ సెట్ తో ఉన్న జనాలు మీరు కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. ఆలోచించటోన్ని పక్కకు పెట్టండి. వాడు ఆలోచించడం ఇట్లా ఏదాకా ఆలోచిస్తారు వాడు. మీరు వానితోటే ఉంటే మీరు కూడా గిట్నే అవుతారు. ఇట్లా ఏదాకా ఆలోచిస్తారు వాడు. ఆలోచిస్తా అని అన్నోన్ని ఇమీడియట్ గా పక్క పెట్టండి. వాని బొంద ఆలోచిస్తారు వాడు ఆలోచించి 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 గిట్ల అవుతాడు. నేను డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు ఆ ఆలోచించినోడు ఇప్పుడు నేను యూసీడీ 3 లక్షలు తీసుకుంటున్నా, వాడు ఇంకా ఆలోచిస్తాడు. అంటే వాడు రేపు గిట్ల అవుతారని చెప్పేసి అర్థం. మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ డౌన్ లైన్ ఏమంటానంటే, ఫస్ట్ మీరు ఇది గమనించండి. మెథడ్ను చూడండి, ఇక్కడ నాలెడ్జ్ చూడండి. నాలెడ్జ్ మెథడ్ను మనం నాలెడ్జ్ అనుకుందాం. ఇక్కడ అప్లైన్ డౌన్ లైన్. అప్లైన్ కు నాలెడ్జ్ ఎక్కువ ఉంది అంటే మెదడు, అంటే మెదడు నిండా సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ లేదు డౌన్ లైన్ కి. డౌన్ లైన్ ఏమంటాను అప్లైన్ తోటి అంటే, టీం వస్తలేదు, ఆ నేను చెప్తే ఎవరు వింటలేరు, ఆ ఆ ఇది నా దగ్గర డబ్బులు లేవు రేపు రేపు పోవడానికి, రేట్లు ఎక్కువ ఉన్నాయి, సంథింగ్ సంథింగ్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అప్లైన్ తో చెప్తాను. చూడండి ఎట్లా చెప్తాడు, పెద్ద నోరేసుకొని చెప్తాడు. మ్మ్, ఎందుకు చెప్తాడు అంటే మీకు అర్థమై ఉంటది. ఇక్కడ అప్లైన్ ఏమంటాడు, ఒకే ఒక మాట అంటాడు అప్లైన్, మీరు మీటింగ్ కి రండి అంటుండు. అప్లైన్ ఏమంటుండంటే మీరు మీటింగ్ కి రండి అంటుండు. ఎందుకు మీటింగ్ రండి అంటే, ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఈయన దగ్గర లేదు. సబ్జెక్టు నాలెడ్జ్ నేర్చుకోవడానికి మీరు ఫస్ట్ మీటింగ్ రండి. మీటింగ్కి వచ్చి సబ్జెక్టు నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత మీరు చెప్తే జనాలు వింటారు. నీకున్నదే చిన్న మెదడు, చిన్న తెలివి, చిన్నగా తెలుసు నీకు. నీకు తెలిసిన ఆ 4 ముచ్చట్లను మీరు బయటికి చెప్పినట్టయితే వానికి అర్థం కాదు కాదు కదా, వాడు ఆయన పిచ్చోడు అవుతాడు, రాడు, రాలేడు కూడా. మీరు ఫస్ట్ మీటింగ్కి రండి. మీటింగ్ రావడానికి మస్తు బద్ధకం.
ఏముందిలే మీటింగే కదా పోదాంలే, మొన్న చెప్పిందే కదా, ఇప్పుడు చెప్పింది కదా, అప్పుడు చెప్పిందే కదా, ఆడికి పోతే నన్ను పిలిపిస్తారేమో స్టేజ్ కాడికి, ఆ ఇట్లాంటి ఆడిపోతే నేను యూనిఫామ్ వేసుకొని పోవాలి, గడ్డం తీసుకోవాలి, ఎందుకు వాటికి మీటింగ్కి ఎందుకు, ఆ ఇవన్నీ బరాబరే ఉంటే 10 తారీఖు మాత్రం అప్లైన్ కంటే నీకు ఎక్కువ చెక్కు రావాలి. అప్లైన్కి చెక్కు రావద్దు కానీ డౌన్ లైన్కి అయితే చెక్కు రావాలి. డౌన్ లైన్కి చెక్కు నాకు రాలేదంటే ఇట్లా ఊరుతాడు. అప్లైన్ అడుగుతాడు ఏమైంది మరి 10th రోజు చెక్ ఎంత వచ్చిందంటే ఇవన్నీ కారణాలు చెప్తాడు. ఇవన్నీ కారణాలు ఎందుకో మీకు తెలుసు. దయచేసి మీటింగ్కి రండి. మీటింగ్కి రాకపోతే మనకు నాలెడ్జ్ రాదు. నాలెడ్జ్ రాకపోతే మనం చెప్పిన వాళ్ళు వినరు. మన దగ్గర నాలెడ్జ్ ఉంది అంటే వాళ్ళు వింటరు, వస్తారు. కనీసం 10 మందిలో ఒక ఇద్దరికైనా విషయం అర్థమవుతుంది నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే. లేకపోతే ఆ 10 మంది నిన్ను రివర్స్ కొడతారు. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మంచి సన్నివేశం ఉంది. ఇక్కడ భార్య భర్త ఫ్యామిలీతో కలిసి మీటింగ్ రండి. కనీసం ఒక 2-3 మీటింగ్స్ ఫ్యామిలీతో పాటు రండి. పెద్ద ఈవెంట్స్ కు తీసుకురండి ఫ్యామిలీని. పెద్ద ఈవెంట్స్ బూట్ క్యాంప్ కానీ, లేకపోతే ఈవెంట్స్ కానీ, మెగా ఈవెంట్స్ కానీ, వన్ డే వర్క్ షాప్స్ కానీ, ఛాంపియన్ డేస్ కానీ, స్టోర్ మీటింగ్స్ కానీ, కొన్ని మీటింగ్స్ కు మీ ఫ్యామిలీని తీసుకురండి. ఇద్దరు కలిసి రండి. ఇద్దరు కలిసి రండి. ఎందుకోసం కలిసి రావాలి అంటే ఆ మీరు వెస్టీలో సక్సెస్ కావాలి అంటే ఇంట్లో సపోర్ట్ కంపల్సరీ అండి. ఇంట్లో భార్యాభర్తల సపోర్ట్ కంపల్సరీ. ఈ కంపల్సరీ సపోర్ట్ అనేది ఆ లేకపోతే వాళ్ళు తొందర ఎన్నికలు క్విట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆ మిస్సెస్ వెస్టీజ్ లో జాయిన్ అయింది. ఈ మనిషికి ఏం తెలియదు. ఈ మనిషి వేరే పని చేసుకుంటుండు, ఈమె జాయిన్ అయింది, సీక్రెట్ మెయింటైన్ చేసింది. మీటింగ్ పోయి వచ్చింది. ఆ రోజు వాళ్ళ అప్లయన్స్ బాగా మంది వచ్చారు. ఎక్కడి నుంచి విఎంసీ మెంబర్ వచ్చింది. రాత్రి 9 అయింది. ఇంటికి వచ్చే వరకు ఫోన్లు ఎత్తాడు. ఇక తెలిసిందే, ఆయన నోటికి వచ్చింది మాట్లాడతాడు. 8 అయింది. అక్కడ నుంచి రావత్తలేదు. అక్కడి నుంచి అక్కడ మంచి మంచి ముచ్చట్లు ఉన్నాయి, మంచి మంచి మీటింగ్ నడుస్తుంది. అక్కడి నుంచి రావత్తలేదు, ఇంటికంచి వశపడతలేదు. పోవాలి పోవాలి పోవాలనే ఇటు ఆతృత, ఇక్కడనేమో ఇక్కడ అప్లై అని చెప్పే మాటలు ఏమో మంచిగా అనిపిస్తున్నాయి. లక్షల రూపాయలు చెప్తారు, పైసలు చెప్తారు, ఇక్కడ సూపర్ అనిపిస్తుంది. ఎట్టకేలకు 8:30, 9 గంటల వరకు ఆ మీటింగ్ అయిపోయేదాకా ఉంటారు. వెస్టీజ్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ మీటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఇది పరిస్థితి. ఇక్కడ ఇక్కడ గొడవ అవుతుంది, పిల్లలు పరిశాన్ అవుతారు. ఆ ఈ గొడవలు కావద్దు. ఈ గొడవలు కావద్దు అంటే మీరు ఇద్దరు కూడా ఫ్యామిలీతో పాటు మీటింగ్కి వచ్చినట్టయితే దీంట్లో ఉన్నటువంటి విషయాలు వాళ్ళు తెలుసుకొని మీరు వచ్చేదాకా పిల్లలతో పాటు వాళ్ళకి వంట చేసి పెడతారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. జెంట్స్ అయినా లేడీస్ అయినా సపోర్ట్ చేసి ఫ్యామిలీకి సపోర్ట్ గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని నువ్వు ఆ బిజినెస్ చేయి, నేను ఇది చేస్తా అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ ఉండి బిజినెస్ చేయడం జరుగుతుంది. లేకపోతే మాత్రం మీకు కొత్తగా గొడవలు స్టార్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు వెస్టేజ్ ద్వారా. మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో పాటు మీటింగ్ రండి. కనీసం 2 నుంచి 3 సార్లు. ఆయనకు ఇంట్రెస్ట్ లేదు అంటే కనీసం కూర్చోబెట్టండి. ఇది ఒక దైవత్వంతో కూడుకున్న పని, ఒక రక్త సంబంధంతో కూడుకున్న పని. ఇక్కడ వరుసలు అనేటివి ఉండయి. ఒకటే వరుస, అన్నా చెల్లెల వరుసలు, తల్లి కూతుళ్ళ వరుసలు, తండ్రి కూతుళ్ళ వరుసలు. ఇట్లాంటి దాంట్లో ఇలా తేడాలు ఉన్నాయనే విషయం ఫస్ట్ వాళ్ళ క్లారిటీ రావాలి. క్లారిటీ వస్తే మనకు ఆ మీకు ఈజీ అవుతుంది, బిజినెస్ ఈజీ అవుతుంది. ఎక్కడికైనా పోవడానికి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని డ్రాప్ చేస్తారు, తీసుకుపోతారు, వేడి చేస్తారు, తీసుకొస్తారు, పోతారు. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఇది మీరు చేస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా, నేను ప్రతి ఒక్కరితో ఎందుకు చెప్తా ప్రతి మీటింగ్ లో అంటే, మీటింగ్ కు తీసుకురండి. తీసుకొస్తే వాళ్ళకి మంచి క్లారిటీ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి మీరు చూడండి. మనం ఈ వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత నేను మీకు చెప్తా. ఒకసారి వీడియో స్టార్ట్ చేయండి, సౌండ్ పెట్టండి. నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, తల తిరిగిపోతుంది. ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా. నా స్వామి దర్శనం అవుతుందని మీరైనా ఆశీర్వదించండి అమ్మా. నా స్వామి దర్శనం నీకు తప్పక అవుతుంది నాయన. నీ దీక్షలో నువ్వు చేసిన పొరపాటల్లా ఒకటి. పరమ పవిత్రమైన ఈ కొండకు అదిగో ఆ పాదరక్షలతో రావటం, ఆ పాదరక్షలు విప్పి చూడు. సాలగ్రామమయమై
అణువణువున ఆ పరమాణు స్వరూపుడు నిండి నిబుడీకృతుడై ఉన్న ఈ తిరుమల మహిమ నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడు, ఈ తిరుమల ఎంత శోభాయమానంగా వెలుగుతుందో. ఇక్కడ సెలయేళ్ళు గలగలమని పారు, హరిహరి అని పాడుతాయి. ఈ కొండ మీద ప్రతి చెట్టు, ప్రతి పొద మహారుషుల ప్రతిరూపాలే. సకల క్షేత్రాలు, అఖిల పుణ్య నదులు అన్నీ ఈ కొండలోనే అలరారుతున్నాయి. ఈ కొండ శాంతికి నిలయం, ధర్మానికి ఆలయం. ఒకసారి అమ్మా అమ్మా అన్నమయ్య సినిమా చాలా మంచి సినిమా. చాలా సార్లు చాలా మంది చూసి ఉన్నారు. మనకు తెలియదు అన్నమయ్య రాకముందు అన్నమయ్య అనేటైనా ఉన్నాడు, ఇట్లా జరిగిందని కూడా మనకు ఎవరికి తెలియదు. ఆ నా వాయిస్ ఓకేనా? ఎవరైనా చాట్ చేయండి నాతోటి. నా వాయిస్ ఓకేనా? చాట్ చేయండి నాతోటి ఎవరన్నా. రైట్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. ఇది ఒక టాస్క్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. రైట్, అదొకసారి పెట్టండి. రైట్, ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. చూడండి మీరు ఒకసారి. అన్నమయ్య సినిమాలో మనకు అర్థమైనటువంటి నీతి ఏంది కదంటే, ఆయన చెప్పులు వేసుకొని కొండ ఎక్కిన తర్వాత ఆయన కొండ ఎక్కలేకపోయిండు, కింద పడ్డాడు. కింద పడ్డ తర్వాత అలివేలు మంగ దేవత వచ్చి ఆయనను అర్థం చేసుకొని ఆ చెప్పులు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మనం మీరు ఆయన చెప్పులు తీసేసిన తర్వాత కొండ అనేది ఆయనకు ఎట్లా కనిపించింది? ఆ నీళ్లు, కథ, కార్ఖానా, అస్సలు ఎక్సలెంట్. అదంతా కూడా అది వెళ్తురు, ఆ భక్తి, ఆ వెంకటేశ్వర స్వామి, అవన్నీ కూడా ఎంత మంచిగా కనిపించినాయి. ఆయన చెప్పులు తీసేసిండు కదా, మీరు భయాన్ని తీసేయండి సార్. మీరు భయాన్ని తీసేయండి, మీకు వెస్టేజ్ మీకు అట్లా కనిపిస్తుంది. వెస్టేజ్ కంపెనీ మీకు అట్లా కనిపిస్తుంది, సేమ్ అంతకంటే ఇంక ఎక్కువ కనిపిస్తుంది. ఆ నీళ్లు ఎట్లయితే జారుతూ పడుతున్నాయో, ఆ సౌండ్ ఎట్లయితే వస్తుందో, డబ్బులు అట్లా వస్తాయి మీకు. మీరు ఫస్ట్ మీ మనసులోకి వెళ్ళి మీరు ఫస్ట్ డబ్బు, మన భయాన్ని, అనుమానాన్ని తీసేయండి. అనుమానాన్ని, భయాన్ని తీసేయడం ద్వారా ఇక్కడ మనకు ఇది 100% జరుగుతుంది. మీరు ఫస్ట్ భయాన్ని, అనుమానాన్ని తీసేయండి మీ మైండ్లోకి వెళ్ళి. ఏ మాత్రం ఈసవెత్తు, వక్కెత్తు, గురి ఎత్తి ఏ మాత్రం ఉన్నా కానీ మీరు అనుమానాన్ని, భయాన్ని తీసేయండి. తీసేసి చూడండి ఒకసారి వెస్టేజ్ని. మీ లోపల ఉన్నటువంటి ఈగోను తీసేయండి. ఈగో మనకు అస్సలకే పనిచేయదు. ఈగోని తీసేయండి, కోపాన్ని తీసేయండి, రేషాన్ని తీసేయండి. తర్వాత వచ్చేసేసి ఇదేంటిది, మన భయాన్ని తీసేయండి, అనుమానాన్ని తీసేయండి, భయం, భీతి, ఇవన్నీ తీసేయండి. ఈ అన్నమయ్య ఒక చెప్పులు తీసేసిండు. మీరు ఇవన్నీ తీసేస్తే దానికంటే డబుల్ త్రిబుల్ కనిపిస్తుంది మన వెస్టేజ్ కంపెనీ మీకు. మేము తీసేసినాం, మాకు కనిపించింది కాబట్టి మేము డూ ఆర్ డై నిర్ణయం తీసుకొని పనిచేస్తున్నాం. డూ ఆర్ డై నిర్ణయం, సావో రేవో నిర్ణయం తీసుకొని మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే మాకు కనిపించింది, మేము తీసేసినాం వాటిని. మాకు లేవు, మాకు ఒకటి ఉంది, మా డ్రీమే డ్రీమ్. మా డ్రీమ్ మీదనే పనిచేస్తున్నాం మేము. మా డ్రీమ్, మా గోల్స్ మాకున్నాయి, మా డ్రీమ్స్ మాకున్నాయి. మా డ్రీమ్స్, గోల్స్ మమ్మల్ని అవి ఏం ఉంచుకొని ఇస్తారు. చాలా మంది మంచి మంచి డ్రీమ్స్, గోల్స్ పెట్టుకుని, దిక్కు వల్ల ఆలోచనలు పెట్టుకుని, దిక్కు వల్ల కోపాలు పెట్టుకుని, దిక్కు వల్ల అవటుడు పెట్టుకుని అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు మీరు. అవి తీసేయండి. అవి తీసేయడం వలన మీకు ఈ కొండ ఎంత సూపర్ కనిపించిందో ఇప్పుడు అన్నమయ్యకు, మీకు అట్లా కనిపిస్తుంది. అలివేలు మంగ ఎవరో కాదు, మీ అప్లైన్ మీకు చెప్తూనే ఉంటాడు. ఎప్పుడు ఎక్కడ తప్పు జరుగుతుంది మీ అప్లైన్ మీకు చెప్తూనే ఉంటాడు. కానీ మీరే ఏం చేస్తారు? అప్లైన్ మీద ఉన్నటువంటి ఈగోతోటి, కోపంతో, సంథింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఉంచుకొని మీరు తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు అలివేలు మంగ వచ్చి చెప్పులు తీసేవాడు, తీసేసిండు. మనం వచ్చి నువ్వు షూ వేసుకోమంటే వేసుకుంటారా మీరు? ఇప్పుడు నీ అప్లైన్ ఉన్నాడు, అప్లైన్ వచ్చి నువ్వు షూ వేసుకో అబ్బా, నువ్వు సక్సెస్ అవుతావు అంటే వేసుకుంటావు నువ్వు? షూ ఎందుకు, నాకు సూపర్ చెప్పులు ఉన్నాయి,
నేను చెప్పుడు వినే పోయి ప్లాన్ చెప్తా వాడు ఎందుకు ఉండో చూస్తా అని చెప్పేసి నువ్వు అంటావు. అంటే ఇది ఎట్లా అక్కడ తీసేవన్నది ఇక్కడ వేసుకోమంటాడు. వేసుకో, పోయేది ఏముందల్లా. నల్ల ప్యాంట్ వేసుకోమంటాను, వేసుకో. తెల్లంగా వేసుకోమంటాను, వేసుకో. గడ్డం గీక్కో. అప్లై నేను ఏది చెప్తున్నా అది చేసుకో కదా. చేసుకున్న తర్వాత సక్సెస్ ఎందుకు రాదు నీకు? వెష్ ఎందుకు కనిపించేది మంచిగా? నువ్వు జనాలకు మంచిగా కనిపిస్తే నీకు వెష్ మంచిగా కనిపిస్తుంది. నువ్వు జనాలకు ఎట్నో కనిపిస్తే నీకు వెష్ ఎట్నో కనిపిస్తుంది. అంతే, ఇక్కడ సింపుల్. నువ్వు మారాలి, నువ్వు మారితేనే సెట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే పొద్దున్న లేచి టక్ వేసుకొని బ్యాగ్ పట్టుకొని బండి పట్టుకొని ఏదో ఘోరంగా తయారైపోయి స్టోర్లో కూర్చుంటారు. స్టోర్లో కూర్చొని వేరే 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 హోటల్ ఉంటారు. వేరే వేరే ఉండి ఏం చేస్తారంటే ఆ వాళ్ళకు పొద్దున్నైతే వేరే పని లేదు. ఇంకా వాళ్ళు పోయి బయట పోయి కలుసుడు ప్లాన్ చెప్పుడు అట్లాంటివి ఉండే స్టోర్లనే బాత్కం కొడతా ఉంటారు. ఆ బాత్కం ఎట్లుంటుంది, ఇట్లుంటుంది. ఓన్ దానిలో ఓడి పోసుకుంటాడు, ఓన్ టీంలో ఓడి చెత్త పోసుకుంటాడు. ఇది అవసరం లేదు. ఎవరు కూడా దయచేసి స్టోర్లలో మీరు టైం పాస్ చేయొద్దు. స్టోర్లలో ఓన్లీ బిల్స్ కోసమే ఉండాలి తప్ప స్టోర్లలో టైం పాస్ చేయాల్సిన అవసరం మనకు లేదు. బాలేసారి చెప్పలేదు మనతోటి. నువ్వు పొద్దున పోయి సాయంత్రం దాకా స్టోర్లో కూర్చొని నీకు పైసలు వస్తాయని చెప్పిండా? చెప్పలేదు. నువ్వు స్టోర్లో కూర్చుంటే నీకు పీవీ రాదు. స్టోర్లో కూర్చొని నువ్వు అనవసరంగా ఈ చెత్త తీసి వాన్ చెత్త తీసి నీ దానిలో అనవసరంగా పోసుకోకూర్రి. స్టోర్ అనేది స్టోరే. స్టోర్ అనేది ఓన్లీ నీకు మీటింగ్ ఉందా, మీటింగ్ చేసుకో. మీటింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నువ్వు బయటకు వచ్చేసి నీకు బయట తిరుగుతాయి కదా. నువ్వు స్టోర్ నుంచి ఇంటి నుంచి బయటకు వస్తే లక్ష్మి నీ ఇంటికి వస్తా సార్. నువ్వు ఇంటికి అంచనా పోయి స్టోర్లో కూర్చుంటే లక్ష్మి ఎక్కడ ఉంటుంది? లక్ష్మి రాదు. లక్ష్మి రాదు. నువ్వు స్టోర్లో కూర్చోడానికి లేదు. స్టోర్ అనేది నీకు ఒక స్టాక్ పాయింట్. అది స్టాక్ పాయింట్ లో నువ్వు ఒక మీటింగ్ పెట్టుకొని బయటికి రావాలి తప్ప నువ్వు స్టోర్లో కూర్చొని బతకం కొడతా అంటే ఎట్లా? స్టోర్లో కూర్చొని బతకం కొట్టు బంద్ చేయండి దయచేసి. ఈ చెత్త పోసుకుంటూ బంద్ చేయండి. స్టోర్లో కూర్చొని బంద్ చేస్తే నీకు బయటికి వెళ్తే జనాలు దొరుకుతారు. స్టోర్లోకి వచ్చిన నువ్వు నవ్వులుదాం, చేద్దాం, క్రాస్ లైన్ చేద్దాం, క్రాస్ ఐడి ఇద్దాం, అది అని చెప్తే నువ్వే తొందర అదైపోతావు. అనవసరంగా ఈ చెత్తలు పోసుకోకూడదు. చెత్త ముచ్చట్లు పెట్టుకోకండి. ఎక్కడ కూడా ఎవరితోటి కూడా ఎంత మాట్లాడానో అంతే మాట్లాడండి. అనవసరమైన ముచ్చట్లు మాట్లాడకండి. అనవసర ముచ్చటతో మనకి ఒరిగేది లేదు. డౌన్లైన్ అయినా అప్లైన్ అయినా ఎవరితోనైనా ఎంత మాట్లాడినా అంతే మాట్లాడుర్రి. మాట్లాడేది మాత్రమే మాట్లాడండి. అనవసరమైన ముచ్చట్లు మాట్లాడకండి. ఓకే, నెక్స్ట్. ఇక్కడ చూడండి ఒకసారి, మస్తు మంది జాబ్స్ మీకు ఈ ఎంతమంది ఉన్నారు ఈ రోజు? 712 మంది ఉన్నారు. 712 మందికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఇక్కడ మీకు డిగ్రీకి ఇట్లా పాస్ అయి ఉంటే 10,000 రూపాయలు జీతం ఇస్తారట. పోయేది ఉంటే ఓర్రి. 10 డిగ్రీ అర్హత డిగ్రీ ఇక్కడ చెప్పిండు. సూపర్ గా ఒక ఫీల్డ్ ఆఫీసర్ నియమించడం జరుగుతుంది. అర్హత డిగ్రీ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఈ జూమ్ వచ్చిన వాళ్ళకి ఎంతమంది డిగ్రీ ఉందో కింద నెంబర్ కూడా చూసుకోండి. డిగ్రీ ఉన్నట్టయితే 10,000 రూపాయలు జీతం. ఇన్వెస్ట్మెంట్ ప్లస్ టీఏ అనట. టీఏ అంటే పెట్రోల్, మీకు తెలుసు. ట్రావెలింగ్ అలవెన్స్. ట్రావెలింగ్ అంటే మనకు థాయిలాండ్, గోవా కాదు, సింగపూర్ కాదు. ట్రావెలింగ్ అలవెన్స్ అంటే పెట్రోల్ మాత్రమే. మీరు ఆయన థాయిలాండ్ అనుకునేరు, సరి కాదు. 10,000 రూపాయలు ఇస్తారట. నీకు డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి. డిగ్రీ ఉండాలి. ఇక్కడ ఇక్కడ కూడా చూడండి, దీన్ని జూమ్ చేయండి ఒకసారి. జూమ్ 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 రైట్. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటి కూడా 9,000, 10,000. ఏరియా ఏరియా మేనేజర్ అట, ఎస్ఎస్సి ఉన్నాడు, 9,000 రూపాయలు ఇస్తారట. ఏం చేసుకోమంటారు ఏమో, పెద్దపల్లి అది కూడా పీడిపిఎల్ అప్లై చేసుకోవచ్చు. డెలివరీ బాయ్ గర్ల్స్ ఇవన్నీ బైక్ లైసెన్స్ ఉండన్నట, ఎనీ డిగ్రీ ఉండన్నట. సేల్స్ మేనేజర్ కి ఎనీ డిగ్రీ ఎంత? 9,000 రూపాయలు. మరి డిగ్రీ 9,000 రూపాయలు అంటే అది కూడా పెద్దపల్లె. ఇవన్నీ పెద్దపల్లె ఉన్నాయి పోస్టులు. గ్రాఫిక్ డిజైనరు, ఇదంతా ఎంబీఏ ఉండన్నట. ఇది అకౌంటెంట్ ఉన్నట్టు, ఎంబీఏ ఉన్నట్టు, బీకామ్ ఉన్నట్టు 15,000 రూపాయలు ఇస్తారట. మరి ఇవన్నీ మనం తీసుకుందామా? ఓకే, దాన్ని స్లైడ్ దగ్గర కనండి. ఇక్కడ చూడండి, 10,000 రూపాయలు కాదు కదా ఇప్పుడు 10,000 రూపాయల డిగ్రీ. బయట చుక్కలు కనిపిస్తారు. ఇట్లుందండి పరిస్థితి. బయట పనిచేసిన పరిస్థితి ఇట్లుంది. పొట్టోడు చూడండి మంచిగా ఉన్నాడు. వెనకాల గుడ్లు పెట్టుకున్నాడు. స్కూటర్ ఎక్కి వాడు దిగరాదు, ఎక్కరాదు, స్టాండ్ అయ్యరాదు, ఏం చేయరాదు. వాడు పోవాల్సిందే. ఇట్లుంది పరిస్థితి. సాగిపోతూనే ఉంది జీవితం. 10,000, 15,000, 20,000 తీసుకునే సన్నాసుల జీవితం ఇట్నే ఉంది. వాడు చెప్తే రాడు. వెస్టేజ్ లో చేరా అంటే ఈనాడు. వానికి అంత గుండె లేదు, వానికి గుండె చిన్నది. ఆ గుండె చిన్నగా ఉన్నాడు. గిట్నే ఏడ్చుకుంటా జీవితాన్ని గడుపుతా ఉంటాడు. ఇది మైండ్ సెట్, వాళ్ళ మైండ్ సెట్. ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్. ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ గాడిదలు మనం ఏం చేయలేం. వాళ్ళతో చెప్తే వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు. మన టైం వేస్ట్ చేస్తారు. చెప్పే ముందు ఆలోచించండి. ఈ 15,000, 20,000 కోసం ఫిక్స్డ్ మైండ్ సెట్ తో పనిచేసే వాళ్ళతో మనం చెప్తే వాళ్ళ మైండ్ సెట్ అంత ఈజీగా మారది. కొంచెం బిజినెస్ మైండ్ సెట్ ఉండాలని సెర్చ్ చేయండి. నెక్స్ట్. ఇక్కడ చూడండి పరిస్థితి ఎట్లుందో. ఒక 15,000, 20,000 రూపాయలు జీతం పరిస్థితి. ఆన్ చేయండి, ప్లే చేయండి.
సౌండ్ పెట్టండి. బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి వాడికి రెంట్కి, కరెంటుకి, రేషన్కి, మందులకి, కూరలకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, కొడుకులకి, చదువులకి, పండగలకి, పబ్బాలకి, శుభాలకి, అశుభాలకి, అన్నిటికీ ఖర్చు ఖర్చు ఖర్చు. తెల్లవారితే సమస్య, నోరు విప్పితే డబ్బు, అడుగు వేస్తే అప్పు. అన్నిటికీ సాకు 1వ తారీఖు. అది సర్వరోగ నివారిణి. 1వ తారీఖు అని 30 రోజులు ఎదురు చూస్తాను సార్. చివరికి అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వరద బాధితులను ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. 1వ తరగతి వాడికి 2వ తరగతి, 2వ తరగతి వాడికి 3వ తరగతి, ఇలా అన్ని తరగతుల వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది. ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్. ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే 10 మంది అడ్డగాడిలా కూర్చుని తినే దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మా మధ్య తరగతి కుటుంబాల కథ ఇంతే సార్. రైట్, ఇది పరిస్థితి. మధ్యతరగతి కుటుంబం ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నటువంటి మైండ్ సెట్ అట్లుంటది. మీరు దీన్ని ఒకసారి గమనించాలి, తీసేయాలి, దాన్ని మైండ్ అక్కడ తీసేసి మనకంటూ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది, అది వెస్టేజ్ ఉంది. మనం ఇట్లా బాధపడాల్సిన రోజులు లేవు. ఆలోచించండి. వచ్చినాం, ఐడి తీసుకున్నాం, చేస్తున్నాం ఆల్రెడీ. నెక్స్ట్, హైదరాబాద్లో బతకాలంటే 31,000 కావాలండి. మరి ఇంతకుముందు డిగ్రీలు 10,000, 15,000 రూపాయలు తీసుకున్న పరిస్థితి అనేది ఘోరం. సిటీలో బతకాలంటే ఇన్ని ఉన్నాయి. సింగిల్ రూమ్ కావాలన్నా 8,000 రూపాయలు ఉందట. ఒకసారి మీరు ఆలోచించవచ్చు. నెక్స్ట్, ఇక్కడ అందరూ పెరుగుతున్నారు, నువ్వు తప్ప అంటే జీతం పెరుగుతలేదు కానీ ఎల్లిపాయలు, పెట్రోల్ గిట్రోల్ మొత్తం పెరుగుతున్నాయి. మరి ఇవన్నీ పెరిగినప్పుడు జీతం మాత్రం పెరుగుతలేదు. అందుకే ఖర్చులు ఎక్కువైపోయి మనకు అప్పులు ఎక్కువ అవుతుంది. అప్పులు కావద్దు అంటే మనం పైసలు ఎక్కువ ఉన్న కాడ మనం పని చేయాలి. పైసలు ఎక్కువ ఉన్న సెక్టార్ ఏదో మీకు తెలుసు, కానీ ఎన్ని రోజులు పని చేస్తే ఏమైతే అనేది తెలుసుకొని సిస్టమ్ ప్రకారం పోయి పని చేయడం ద్వారా మనం సక్సెస్ లో ఉంటాం. ఓకే, నెక్స్ట్, ఇది ఒకటి చూడండి. మీరు దేవుడు ఒక మనిషిని గొప్పగా చేయాలనుకుంటే ఆ మనిషిని మొదట ముక్కలుగా విరగొడతాడు. అంటే నీకు కష్టాలు, వెస్టేజ్ లో ఉన్నప్పుడు నేను జాయిన్ తర్వాత నాకు కష్టాలు బాగా వచ్చినాయి సార్, ఎప్పుడూ లేని ప్రాబ్లమ్స్ అని ఇప్పుడే వచ్చినాయి, ఎప్పుడు అడగని అప్లోడ్ ఇప్పుడే అడుగుతుండో అని మీరు అంటూ ఉంటారు. కానీ అది నిజం. మీకు ఒక టాస్క్ ఉంటుంది. వెస్టేజ్ ఐడి తీసుకున్న తర్వాత ఆ టాస్కే ఇది. దేవుడి నుంచి వచ్చిన ఒక టాస్క్ అది. బాలి సార్ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు దేవుడు. ఆయన మనకు ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ లో మనకు ఫస్ట్ కష్టాలు ఉంటాయి, వీడు ఉంటాడా పోతాడా అని. అంత ఈజీగా మన లైఫ్ 3 తరాల జనరేషన్స్ తర్వాత మనం ఒకటేసారి మన లైఫ్ అనేది మారది. లైఫ్ అనేది మారాలి, ఒకటేసారి లైఫ్ మారాలి అంటే అంత ఈజీ కాదు. ముక్కలుగా విరిగిన తర్వాత మళ్ళీ మనం దాన్ని సెట్ చేసుకొని మనం దాన్ని జర్నీ చేయాల్సి ఉంటది. అందుకే చాలా మంది ఆ కష్టాలకు ఆగి అంత ముందు ఉన్న కష్టాలకు పోల్చుకొని వాళ్ళు ఆగిపోతా ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం వెస్టేజ్కి వచ్చిన తర్వాత ఒక టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ మనం దాటాల్సిందే కంపల్సరీ. ఆ టాస్క్ దాటాలంటే ఈ ముక్కలుగా విడిపోయినటువంటి దాన్ని మనం మళ్ళీ రీఓపెన్ చేసుకొని మనం బయలుదేరాలి. దీని గురించి కొంచెం మీకు కష్టాలు అయితే మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఎర్లీ సక్సెస్ ఈ స్కామ్. మీరు తొందర డబ్బును కోరుకున్నట్టయితే ఇబ్బంది పడతారు. గ్రేట్ థింగ్స్ టేక్ టైం. అంటే ఏదైతే టైం తీసుకొని సెట్ అయిందో అది లైఫ్ లాంగ్ రాకింగ్ ఉంటుంది గట్టిగా. అది లైఫ్ అనేది కరెక్ట్ ఉంటుంది అన్నట్టు. ఎర్లీ సక్సెస్, నాకు ఈ మంతే పైసలు కావాలి, నాకు ఇప్పుడే పైసలు కావాలి, నాకు పైసలు అత్తరు, టకా 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 టక్క పైసలు రావాలి, నేను అప్పులు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, బిల్డింగ్ కట్టుకోవాలి, ఒకటే సంవత్సరం నేను కథం మొత్తం పరిశ్రమ కావాలంటే అది దేవుడి మాయ అయితేనే అవుతుంది, లేకపోతే కాదు. మీరు కొంచెం టైం తీసుకొని సక్సెస్ కావాలి. మళ్ళీ మన తరాలు మారని మన తలరాత ఏదైతే ఉందో అది మారాలి అంటే మీరు గ్రేట్ థింగ్స్ టేక్ టైం. మీరు టైం తీసుకొని చేయండి. నెక్స్ట్, ఇక్కడ చూడండి ఒకసారి, ఇది నాకు బాగా ఇష్టమైనటువంటి పోస్టర్. అక్కడ ఆ సార్కేమో కారు ఉంది, మేడంకేమో ఇల్లు ఉంది, మనసులో వాళ్ళు పండుకొని కలగంటుర్రు, మనవనికేమో మూత్రం వస్తుంది.
నెట్వర్కర్ వాడు, ఆడే నెట్వర్కరు. ఆయన పండుకొని కలగంటాడు, ఆయన పండుకొనే కలగంటుండు. మేడం కూడా పండుకొనే కలగంటుంది. వాడు మాత్రం పని కానీ చేసిండు చూడండి ఒకసారి. వాడు మాత్రం పని కానీ చేసిండు వెంటనే ఫాస్ట్. అక్కడ అనిపించింది, ఇక్కడ చేసేసిండు చూడండి. ఇది అన్నట్టు ఇది ఒక నెట్వర్కర్కి ఏముండాలంటే గోల్స్ డ్రీమ్స్ ఉంటే సరిపోదు. గోల్స్ డ్రీమ్స్ ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టు ప్రయత్నం వెంటనే స్టార్ట్ చేయాలి, వెంటనే స్టార్ట్ చేయాలి, వెంటనే స్టార్ట్ చేయాలి, వెంటనే స్టార్ట్ చేయాలి. ఇంట్లో అనుకొని నెల, 2 నెలలు, 3 నెలలు, సోమవారం, మంగళవారం, బుధవారం, శనివారం అంటే నడవదు. వెంటనే వెంటనే స్టార్ట్ చేయాలి. అక్కడ వాడు వెంటనే స్టార్ట్ చేసిన మనకి అక్కడ లోపల అనిపించిందో లేదో డైరెక్ట్ బయటకు పోసేసిందో. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఒక నెట్వర్కర్ కి ఏదైతే అనిపించిందో అది ఇమీడియట్ గా చేయాలి. నీ కారు కావన్నా కారు కోసం ఏం చేయాలో చెయ్యి, నీకు ఇల్లు కావన్నా ఇల్లు కోసం ఏం చేయాలో చెయ్యి, నీ క్రౌన్ కావన్నా క్రౌన్ కోసం ఏం చేయాలో చెయ్యి, స్టార్ కావన్నా స్టార్ కోసం చెయ్యి, డైమండ్ కావన్నా డైమండ్ కోసం చెయ్యి. నీకు ఏది కావన్నో అది ఉంది, ఎంత కావన్నో అంత ఉంది, నువ్వు వెంటనే చెయ్యి. నువ్వు దాన్ని నెగ్లెన్సీ చేయకు. పండుకొని కలగనకు. ఇమీడియట్ గా కళ నుంచి బయటికి రా, బయటకు వచ్చి ఆ పని అనేది చేసుకో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆ చూసే బ్యాచ్ చూస్తున్నారు, చేసే బ్యాచ్ చేస్తున్నారు. మీరు ఏ బ్యాచ్ లో ఉన్నారు? ఈ రోజు వచ్చినటువంటి 710 మంది మీకు నేను అడుగుతున్నా, చూసే బ్యాచ్ చూస్తున్నారు, చేసే బ్యాచ్ చేస్తున్నారు. మీరు ఏ బ్యాచ్ లో ఉన్నారో మీరు డిసైడ్ కండి. చేసే బ్యాచ్ లో ఉన్నారా, చూసే బ్యాచ్ లో ఉన్నారా అనేది మీరు ఒక్కసారి డిసైడ్ కండి. డిసైడ్ అయిన తర్వాత పని చేయండి. ఏదైనా ఇప్పుడు మనం ఆ, కష్టం కష్టం భయం, ఐడి తీసుకున్నాక భయం, ఐడి తీసుకున్నాక జనాలతో మాట్లాడాలంటే భయం, భయం ఎందుకు సార్? పెళ్లి చేసుకున్నప్పుడు భయం అయిందా మనకు? పెళ్లి చేసుకున్నప్పుడు కిచకిచ నవ్వుకుంటే పెళ్లి చేసుకున్నాగా, పెళ్లి కంటే భయం అయిందా ఇది? పెళ్లి చేసుకున్నాక పిల్లని పుట్టినప్పుడు భయం అయిందా? కాలే కదా. అంటే తెలుసు అది ఆల్రెడీ, అంటే అందరికీ తెలుసు కాబట్టి నీకు భయం కాలేదు. భయం ఎందుకు సార్? భయం లేదు సార్. ఐడి తీసుకున్న తర్వాత దుంకాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. యుద్ధం చేస్తే నువ్వు వీరుడు అవుతావు, యుద్ధం చేయకపోతే పరిచయం అవుతుంది. నీతోటే ఆగిపోవాలి నీ ఇంటి పేదరికం, ఆ నీతోటి ఆగిపోవాలి పేదరికం అని చెప్పేసి ఒక ఒక ఎల్లో పేపర్ మీద రాసి పెట్టుకొని మీ ఇంట్లో అతుకు పెట్టుకోండి. అతుకు పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆ నీకు ఈ క్లారిటీ ఉంటుంది, నువ్వు దేనికోసం పని చేస్తున్నావో నీకు క్లారిటీ ఉంటుంది. నీకు క్లారిటీ లేనిదైతే మీరు ఈ పని చేయకండి. ఆ మీ క్లారిటీ తీసుకొని పని చేయండి. ఇది ఒక పోస్టరు తయారు చేసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. అందరూ ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేను అందరితో చెప్పడానికి వినొచ్చు వినకపోవచ్చు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నీతోటే ఆగిపోవాలి, ఈ నీటి పేదరికం అనేది ఒక పోస్టర్ తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకోండి. మీకు క్లారిటీ ఉంటుంది నువ్వు దేనికోసం పనిచేస్తున్నావు. ఆ నీ పేదరికం నీ కొడుకు రావద్దు, అది తప్పు. నీ పేదరికం నీ కొడుకు రావద్దు, రానియద్దు కూడా. వెస్టి దొరికినాక మొత్తానికి రావద్దు. 720 మందికి పేదరికం అనేది ఉండొద్దు. అందరూ కూడా మంచి పొజిషన్ లో ఉండాలి. నెక్స్ట్ ట్రై అగైన్, ట్రై అగైన్. మీరు మీ పేదరికాన్ని తీసేయడానికి ఎన్నిసార్లు ట్రై అగైన్ చేసినా తప్పు లేదు. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని లాసులు ఉంటాయి, కొన్ని ఆ, కొన్ని తిప్పలు ఉంటది. కొంతమంది పిచ్చోళ్ళు మోపవుతారు, కొంతమంది సన్నాసులు మోపవుతారు, కొంతమంది అవలగాలు మోపవుతారు, పరిశ్రమ చేస్తారు. అయినా కానీ మనం ఏ మాత్రం కూడా చెల్లించకుండా అగైన్ 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 ట్రై అగైన్. మళ్ళీ ట్రై చేస్తే నీ పేదరికం పోతుంది తప్ప ఒక్కసారి ట్రై చేస్తే ఓ సార్, ఒక్కసారి ట్రై చేస్తే పేదరికం నిన్ను 10 సార్లు ట్రై చేస్తుంది. తెలుసా? పేదరికం నీకు బలంగా ఉంది అతుక్కొని, పేదరికం నిన్ను తరాల నుంచి నిన్ను అతుక్కొని ఉంది కాబట్టి అదంత ఈజీగా పోదు. నువ్వు దాన్ని చాలా గట్టిగా ట్రై చేయాలి, చేస్తే నీ పేదరికం పోద్ది. నెక్స్ట్ టాలెంట్ ఉన్నోడు టాలెంట్ను తొక్కేయడం ఏ టాలెంట్ లేనోడి పని. నిజంగా ఇది వండర్. ఒక స్టార్ డైరెక్టర్ ఊళ్ళలో పోతాడు, చెట్టు కింద కూర్చుంటాడు, చెట్టు కింద కూర్చొని బతకని కొట్టాడు, స్టార్ డైరెక్టర్ మైండ్ ను మారుతాడు. అన్ని టాలెంట్. వాడు మామూలు మనిషి కాదు. జల అలర్ట్గా ఉండండి. జనాలు బాగా హుషారుగా మోపయ్యారు. టాలెంట్ గా ఉన్నోడి టాలెంట్ ను తొక్కేయడమే ఏ టాలెంట్ పని అంటే, ఆయనకి ఏ టాలెంట్ ఉండదు. వానికి ఓన్లీ ఆ ఆ, వాడు మొత్తం మన ప్రధానమంత్రి పక్క పండు కూర్చొని తిన్నట్టు వాని పక్కల అన్నట్టు చేస్తాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంటికాడనే ఉన్నట్టు చేస్తారు, రేవంత్ రెడ్డి కొడుకు లెక్క మాడతారు. వాళ్ళు మన టాలెంట్ ను తొక్కేస్తారు. మీ టాలెంట్ ను మీరు గుర్తించి వాడుకోండి.
నెక్స్ట్, రెస్పెక్ట్ ది టైం. మీరు టైంకు రెస్పెక్ట్ ఇవ్వండి 100%. టైంకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అయినట్టు చరిత్రలో లేదు. టైం ఫాలో కానోళ్ళు, టైంకు రెస్పెక్ట్ ఇవ్వనోళ్ళు, టైం సెన్స్ని పట్టుకొని పనిచేసేటోళ్ళు, ఈ రోజు ఈ డే ఏదైతే ఉందో నా సెషన్ కొంతమందికి ఉపయోగపడ్డదని అనుకుంటున్నా. ఉపయోగపడ్డదని అనుకుంటున్నా. ఈ టైం, ఈ 1 అవర్ ఏదైతే నేను తీసుకున్న టైం ఏదైతే ఉందో, కొంతమంది ఒకరిద్దరికి ఈ విషయం అర్థమై బిజినెస్ అనేది స్టార్ట్ చేసినా కానీ ఒక వండర్. మీరు టైంకు విలువ ఇవ్వండి. మీరు టైంకు విలువ ఇచ్చి టైం ప్రకారం చేసుకోండి. ప్రతిదాన్ని మీరు టైం చూసుకొని పని చేయండి. టైం చూసుకొని పని చేయండి. టైం చూసుకొని పని చేయండి. టైం చూసుకొని పని చేయండి. టైం చూసుకొని రాసుకోండి. మీరు రాసుకొని మీరు టైంని ప్రతి క్షణం నేనైతే ప్రతిసారి వాచ్ చూస్తూ ఉంటా. ఎందుకంటే టైం 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 నేను ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి అనే మైండ్ సెట్తో నేను పనిచేస్తా. మీరు టైంను గుర్తుపెట్టుకోండి దయచేసి. ప్రతి ఒక్కరూ టైంను గుర్తుపెట్టుకోండి. టైంతో పాటు మెదలండి. టైం అనేది నీ జీవితంలో ఒక భాగం కాదు, టైమే నీ జీవితం. టైంను మీరు అంత ఈజీగా తీసుకోవద్దు ఎవరు కూడా. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. ఈ సెషన్ నాకు ఇచ్చినటువంటి విజయరాజ్ సార్కి పాదావందనాలు, మా అప్లైన్ మహేష్ సార్కి పాదావందనాలు, రమేష్ సార్కి పాదావందనాలు. నాకు ఇంతటి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి నా అప్లైన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. నేను మంచి సెక్టార్ను ఎన్నుకున్నందుకు ఆ దేవునికి శతకోటి ధన్యవాదాలు. నాకు ఇంత మంచి వెస్టేజ్ అనే ఆఫర్ ఇచ్చినందుకు, నాకు ఒక ఐడి ఇచ్చినందుకు, నాకు మంచి అప్లైన్ ఇచ్చినందుకు, ఎక్సలెంట్ డౌన్లైన్ ఇచ్చినందుకు, నాకు ఉన్నటువంటి మంచి డౌన్లైన్స్, నాకున్నటువంటి డౌన్లైన్స్ వేరే వారికి ఎవరికి ఉండరేమో, నా స్వార్థం అది. నాకున్నటువంటి డౌన్లైన్స్, నా మాట తీసే డౌన్లైన్స్, ఒక తాటి మీద ఉండే డౌన్లైన్స్, ఎప్పుడు కూడా నా వెన్నంటే ఉండేటటువంటి నా డౌన్లైన్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. నేను ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రియలీ సూపర్. మంచి బూస్ట్ ఇచ్చారు మా టీమ్ మెంబర్స్ అందరికీ. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. లీడర్స్, మనం ప్రతిరోజు ఒక ముగ్గురికి మాట్లాడే ఛాన్స్ ఉంటుంది కదా. ఎవరైనా సార్తో మాట్లాడాలనుకున్నా, మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా చెప్పాలనుకున్నా కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తాము. ఒక 3 మెంబర్స్కి ఛాన్స్ ఉంది. ఈ శాంతి మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఆప్షన్ ఇచ్చారు. Sir, good morning, sir. I'm Shanti from Gudur, sir. Now I'm in silver position, sir. Sir, గుడ్ మార్నింగ్ సార్. మాలాంటి వాళ్ళకి అసలు ఎంత మోటివేషనల్ గా ఉంది అంటే, మీరు చెప్పే పాయింట్స్ లో కొన్ని నేను నైట్ కూడా చెప్పొచ్చాను సార్. మీరు అది చెప్పారు కదా సార్, చే అది నాకు కనెక్ట్ అయిన కొంతమంది అలాంటి భావాలతో ఉండి వాళ్ళు కూడా అదే ఎక్స్ప్రెస్ చేశారు సార్. సో నిన్న